సో ఇప్పుడు మనము యాంగులర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ చూస్తున్నాము. సో ఇందులో ఇది ఛానల్ వచ్చేసి హ్యాపీ యూట్యూబ్ ఛానల్ అని ఉంటుంది. సో ఆయన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇది టాప్ 50 యాంగులర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని ఉంటుంది. సో దాన్ని యూజ్ చేసుకొని మనము తీసుకుంటాం ఇది. సో యాంగులర్లో మనము యూట్యూబ్ ఓపెన్ చేసి ఈ ఛానల్ పేరు కొడితే వస్తుంది మనకు హ్యాపీ యూట్యూబ్ ఛానల్ యాంగులర్ క్వశ్చన్స్ అని పెడితే అది చూపిస్తాం మనకు. సో ఇందులో మనకు 1 అవర్ ఫ్రమ్ క్లోజ్ 2 అవర్స్ క్లాస్ ఉంటుంది ఇది, దాన్ని చూసుకోవచ్చు. అయితే ఇందులో మనకు మెయిన్గా మనకు ఏమేమి టాపిక్స్ ఉన్నాయంటే యాంగులర్ ఫ్రేమ్వర్క్. సో ఇందులో యాంగులర్ ఫ్రేమ్వర్క్ సంబంధించినవి, అలాగే కాంపోనెంట్ అండ్ మోడల్స్, అలాగే డేటా బైండింగ్, డైరెక్టివ్స్, డెకరేటర్స్ అండ్ పైప్స్, సర్వీసెస్ అండ్ డిపెండెన్సీ ఇంజెక్షన్, లైఫ్ సైకిల్ హుక్స్, అబ్జర్వబుల్స్ అండ్ HTTP అండ్ RxJS, అలాగే టైప్ స్క్రిప్ట్ బేసిక్స్. సో ఇది టాపిక్స్, ఇది దీనిపైన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి ఇప్పుడు. ఓకే, అయితే ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి యాంగులర్ ఫ్రేమ్వర్క్. సో యాంగులర్ ఫ్రేమ్వర్క్లో మనం ఫస్ట్ ఏమైతే వాట్ ఈస్ యాంగులర్, వాట్ ఆర్ యాంగులర్ అడ్వాంటేజెస్, వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ AngularJS అండ్ యాంగులర్, అలాగే వాట్ ఈస్ NPM, అలాగే వాట్ ఈస్ CLI. సో దీనికి డిఫరెన్స్ తీసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ యాంగులర్. సో యాంగులర్ వచ్చేసి మనకు ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్లు ఏముంటాయి, ఇది ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ అంటే బ్రౌజర్, ఇది క్లయింట్, ఇది అలాగే సర్వరు, అలాగే డేటాబేస్. సో మనము బ్రౌజర్ క్లయింట్ అప్లికేషన్ దేంతో ఏదైతే యూజ్ డెవలప్ చేస్తాము, HTML, CSS, జావాస్క్రిప్ట్ లాంగ్వేజెస్, లేదంటే ఫ్రేమ్వర్క్ వచ్చేసి యాంగులర్ ఫ్రేమ్వర్క్ ఇట్లా వాడతాము. అలాగే సర్వర్ అంటే మనము లాంగ్వేజెస్ వాడి మన అప్లికేషన్ ఏదైతే డెవలప్ చేస్తాము, అలాగే C# కానీ, జావా కానీ, PHP కానీ, .NET కానీ, స్ప్రింగ్ వాడి కానీ, అలాగే మనము .NET ఫ్రేమ్వర్క్ అట్లా వాడి మనము అప్లికేషన్స్ డెవలప్ చేస్తాము. అవి అప్లికేషన్ డెవలప్ చేసిన తర్వాత దాన్ని మనము సర్వర్లో డిప్లై చేస్తాము. ఓకే, అలాగే ఇక్కడ చూసినట్టయితే వాట్ ఈస్ యాంగులర్. యాంగులర్ ఇస్ ఏ కాంపోనెంట్ బేస్డ్ ఫ్రేమ్వర్క్ ఫర్ బిల్డింగ్ స్ట్రక్చర్డ్, స్కేలబుల్ అండ్ సింగిల్ పేజ్ వెబ్ అప్లికేషన్ ఫర్ క్లయింట్ సైడ్. సో ఇది యాంగులర్ అనేది ఒకటి ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్. ఇది మనకు కాంపోనెంట్ బేస్డ్ ఉంటుంది. అంటే ఎందుకంటే ఇది మెయిన్లీ యాంగులర్ ఎందుకు వాడతామంటే సింగిల్ పేజ్ అప్లికేషన్స్ని డెవలప్ చేయడానికి యాంగులర్ని మనం యూజ్ చేస్తాము. అలాగే దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ యాంగులర్. సో ఇట్ ఈస్ రిలేటివ్లీ సింపుల్ టు బిల్డ్ సింగిల్ పేజ్ అప్లికేషన్స్ అంటే కాంపోనెంట్స్ కానీ అట్లా. టు మేక్ ఫ్లెక్సిబుల్ అండ్ స్ట్రక్చర్డ్ అప్లికేషన్స్ ఊప్స్ ఫ్రెండ్లీ. అంటే మనకి ఇందులో మనము ఈ యాంగులర్ మనం ఏది యూజ్ చేసి వాడతామంటే టైప్ స్క్రిప్ట్ని వాడతాము. సో టైప్ స్క్రిప్ట్ని వాడి డెవలప్ చేస్తాం కాబట్టి టైప్ స్క్రిప్ట్ మనకు అది ఒక లాంగ్వేజ్, అందులో మనకు ఊప్స్ అనేవి ఉంటాయి. సో అందుకనే టు మేక్ ఫ్లెక్సిబుల్ అండ్ స్ట్రక్చరబుల్ అప్లికేషన్స్ ఊప్స్ ఫ్రెండ్లీ. ఇట్ ఈస్ క్లాస్ ప్లాట్ఫామ్ అండ్ ఓపెన్ సోర్స్. అంటే ఇది క్లాస్ ప్లాట్ఫామ్ అంటే ఏ ఓఎస్లోనే ఇది రన్ అవుతుంది. అలాగే ఇది ఓపెన్ సోర్స్, నో నీడ్ టు పే ఎనీ అమౌంట్. అలాగే ఇట్ ఈస్ రీయూజబుల్ కోడ్, అంటే కాంపోనెంట్స్ వాడతాం కదా, సో కాంపోనెంట్స్ అనేవి మనకు రీయూజబుల్ కోడ్. అలాగే టెస్టబిలిటీ, spec.cs ఫైల్స్ ఉంటాయి కదా, సో spec.cs ఫైల్స్ మనం ఎందుకు వాడతాం, ఫర్ టెస్టింగ్ పర్పస్ వాడతాం కదా అట్లా. అలాగే వాటి CLI టూల్. సో CLI టూల్ అంటే ఏంటంటే CLI కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ టూల్ దట్ యూ యూస్ టు ఇనిషియలైజ్ అండ్ డెవలప్ యాంగులర్ అప్లికేషన్. అంటే CLI అప్లికేషన్ మనం ఎందుకు వాడతామంటే టు ఇనిషియలైజ్ అండ్ డెవలప్ యాంగులర్ అప్లికేషన్ని డెవలప్ చేయడానికి వాడతాము. మెయిన్గా CLI టూల్ అంటే ఏంటంటే మనము ఇది టర్మినల్, ఇది ఇప్పుడు మనకు ఇక్కడ చూసినట్టయితే టర్మినల్ ఉంటుంది. ఇది మన VS కోడ్ ఓపెన్ చేయాలని ఇక్కడ చూడండి టర్మినల్ ఇది. సో ఇందులో మనం ఏం చేస్తామంటే మనం అన్ని అప్లికేషన్స్ని రన్ చేస్తాం కదా. అంటే ఇప్పుడు మనము అప్లికేషన్ క్రియేట్ చేయాలన్నా కానీ, లేకుంటే డిలీట్ చేయాలన్నా కానీ, కాంపోనెంట్స్ని క్రియేట్ చేయాలన్నా కానీ అన్నీ కూడా మనం ఇక్కడే వాడి చేస్తాము. సో ఇక్కడ చూసినట్టయితే మనం ఫస్ట్ ఏం చేస్తాము, డైరెక్టరీకి మూవ్ అవుతాము. సో డైరెక్టరీ నేమ్ ఏంటి, డెమో అనేది ప్రాజెక్ట్ నేము. సో ఇక్కడ మనము కొత్త క్రియేట్ చేయాలంటే కాంపోనెంట్ని NGC కాంపోనెంట్ నేము ఇట్లా టైప్ చేస్తాం కదా. సో ఇది అంటే ఏంటంటే టర్మినల్ అనేది మనకు అప్లికేషన్ని డెవలప్ చేయడానికి, అలాగే ఇనిషియలైజ్ చేయడానికి వాడతాము. అంటే CLI ఈజ్ యూజ్డ్ టు, ఇట్ ఈస్ అన్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. ఇది ఓకే, ఇంటర్ఫేస్ టూల్ దట్ ఈజ్ యూజ్డ్ టు ఇనిషియలైజ్ అండ్ డెవలప్ యాంగులర్ అప్లికేషన్ డెవలప్ చేయడానికి ఇది వాడతాం మనము. ఓకే, ఈ విధంగా NGC జనరేటర్ కాంపోనెంట్, టెస్ట్ కాంపోనెంట్ ఇట్లా వాడితే మనకు బై డిఫాల్ట్గా ఫోర్ ఫైల్స్ అనేవి వస్తాయి. ఒకటి వచ్చేసి కాంపోనెంట్, అంటే ఇప్పుడు టెస్ట్ అనే కాంపోనెంట్ ఉంది కాబట్టి టెస్ట్ కాంపోనెంట్ .html, టెస్ట్ కాంపోనెంట్ .css ఫైల్, టెస్ట్ కాంపోనెంట్ .spec.ts. సో spec.ts అంటే మనము టెస్టింగ్ పర్పస్ వాడతాము. అలాగే
స్పెక్ డాట్ కాంపోనెంట్ డాట్ టీఎస్ ఫైల్ అంటే టైప్ స్క్రిప్ట్ ఫైల్ ఇది. ఓకే, అలాగే ఈ HTML మనం HTML కోడ్ రాసుకుంటాము, CSSలో CSSకు, స్పెస్ అంటే మనము టైప్ స్క్రిప్ట్కి అంటే టెస్టింగ్ పర్పస్ ఇది, TS అంటే మన క్లాస్ ఫైల్ ఇది, టైప్ స్క్రిప్ట్ ఫైల్. ఓకే, దిస్ టర్మినల్ ఈస్ కాల్డ్ as CLI tool from this tool only we will generate components, services, modules, etc. ఫర్ అంటే ఇక్కడనే కదా మనం కాంపోనెంట్స్ క్రియేట్ చేయాలంటే ng జనరేట్ కాంపోనెంట్ టెస్ట్ అంటాము, ఒకవేళ సర్వీస్ని క్రియేట్ చేయాలంటే ng జనరేట్ సర్వీస్ ఇట్లా టైప్ చేస్తాము అట్లా. సో ఇక్కడ మనం కాంపోనెంట్స్ కానీ సర్వీసెస్ని కానీ మోడల్స్ కానీ అన్నిటిని కూడా ఈ CLI కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ యూజ్ చేసి మనము డెవలప్ చేస్తాం ఎక్సెట్రా. ఫర్ యువర్ Angular application this tool is used to creating new project and new components, services, etc. it will generate all files. అంటే ఈ కమాండ్ మనకు అన్ని ఫైల్స్ని జనరేట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ లైక్ ngGC టెస్ట్ కాంపోనెంట్ దెన్ 4 files will be generated. ఈ 4 files అనేది జనరేట్ అవుతాయి మనకు. అలాగే యాంగులర్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యాంగులర్ అండ్ AngularJS అంటే AngularJS అనే మనకు ఫస్ట్ మనకు AngularJS ఉండదు. సో AngularJS అనే మనకు జావాస్క్రిప్ట్ని వాడి, చూడండి JS అంటే జావాస్క్రిప్ట్ కదా, సో AngularJS అంటే జావాస్క్రిప్ట్ని వాడి డెవలప్ చేశారు ఓన్లీ. తర్వాత మనకు Angular 2 వచ్చింది దాని తర్వాత. సో Angular 2లో మనము టైప్ స్క్రిప్ట్ వాడి డెవలప్ చేస్తాం ఇది. ఓకే, అలాగే AngularJSకి Angularకి డిఫరెన్స్ ఏంటంటే ఇటు ఓన్లీ సపోర్ట్స్ జావాస్క్రిప్ట్. ఓకే, పేరులోనే ఉంది AngularJS. సో జావాస్క్రిప్ట్ని వాడి డెవలప్ చేశారు ఇది. ఇట్ సపోర్ట్స్ ఓన్లీ జావాస్క్రిప్ట్, ఇట్ సపోర్ట్స్ బోత్ జావాస్క్రిప్ట్ అండ్ టైప్ స్క్రిప్ట్. ఓకే, అలాగే దిస్ ఫ్రేమ్వర్క్ హ్యాస్ మోడల్ వ్యూ కంట్రోలర్ MVC ఆర్కిటెక్చర్. అంటే AngularJSకి మోడల్ వ్యూ MVC ఆర్కిటెక్చర్ ఉంది, కానీ యాంగులర్కి ఏమైందంటే ద ఫ్రేమ్వర్క్ హాస్ కాంపోనెంట్ బేస్డ్. సో ఇది ఆ కాంపోనెంట్ బేస్డ్, AngularJS వచ్చేసి MVC బేస్డ్. అలాగే ఇట్ డస్ నాట్ హ్యావ్ CLI టూల్. సో AngularJSకి CLI టూల్ అనేది లేదు, కానీ యాంగులర్కి మనకు CLI టూల్ ఉంది కదా, ఇంతకుముందు చూసుకున్నాం కదా CLI టూల్ అనేది. సో ఈ టర్మినల్ అనేది మనకు CLI టూల్. సో మనకు యాంగులర్లో మనకు CLI టూల్ ఉంది. సో దాన్ని బట్టి దాని ద్వారా మనకు అది చాలా ఈజీగా అప్లికేషన్ని డెవలప్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అలాగే AngularJS అనేది ఇట్ డస్ నాట్ యూజ్ డిపెండెన్సీ ఇంజెక్షన్, కానీ యాంగులర్లో మనం డిపెండెన్సీ ఇంజెక్షన్ని యూజ్ చేస్తాము, అందుకే Angular అప్లికేషన్ అనేది ఫాస్టర్ ఉంటుంది. అలాగే AngularJS ఇట్ డస్ నాట్ సపోర్ట్ మొబైల్ బ్రౌజర్స్. అంటే AngularJS అనేది మొబైల్ బ్రౌజర్స్ని సపోర్ట్ చేయదు, కానీ Angular అనేది ఇట్ సపోర్ట్స్ మొబైల్ బ్రౌజర్స్ని కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. అలాగే AngularJS అనేది ఇట్ ఈస్ నాట్ సో ఫాస్టర్, వేరే Angular అనేది ఇట్ ఈస్ వెరీ ఫాస్టర్. ఓకే, అలాగే ఇందులో మనకు Angular కాంపోనెంట్ ఫ్రేమ్వర్క్, కాంపోనెంట్స్, మోడల్స్, డేటా బైండింగ్, డైరెక్టివ్స్ అన్నీ ఉంటాయి మనకు. ఇందులో చూసినట్టయితే సెకండ్ పార్ట్ కాంపోనెంట్స్. సో వాట్ ఆర్ కాంపోనెంట్స్ ఇన్ Angular, వాట్ ఈస్ సెలెక్టర్ అండ్ టెంప్లెట్, వాట్ ఈస్ మోడల్ ఇన్ Angular, వాట్ ఈస్ app.module ఇన్ TS ఫైల్ ఇన్. అలాగే హౌ అన్ Angular అప్లికేషన్ గెట్స్ లోడెడ్ అండ్ స్టార్టెడ్, వాట్ ఆర్ index.html యాప్ రూట్, ఇట్లా వాట్ ఈస్ బూట్స్ట్రాప్ మోడల్ అండ్ బూట్స్ట్రాప్ కాంపోనెంట్. సో ఫస్ట్ వాట్ ఆర్ కాంపోనెంట్స్ ఇన్ Angular అంటే కాంపోనెంట్స్ అంటే ఏంటంటే కాంపోనెంట్స్ ఆర్ ద మోస్ట్ బేసిక్ UI బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ Angular. ఇట్ ఈస్ UI బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ Angular. ఓకే, ఇక్కడ చూసినట్టయితే మనకు మెయిన్ కాంపోనెంట్ ఉంది, ప్రొడక్ట్ లిస్ట్ కాంపోనెంట్ ఉంది, లాగిన్ కాంపోనెంట్ ఉంది, అంటే గ్రూప్ ఆఫ్ కాంపోనెంట్స్ కదా అట్లా. అంటే ఇట్ ఈస్ UI బిల్డింగ్ బ్లాక్, ఇది ఒక బిల్డింగ్ లాగా ఉంది కదా, అందుకనే బిల్డింగ్ బ్లాక్ అంటారు దీన్ని. ఇట్ ఈస్ ఏ UI బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ Angular అప్లికేషన్. అలాగే ఇక్కడ చూసినట్టయితే మనకు వాట్ ఈస్ సెలెక్టర్ అండ్ టెంప్లెట్. సో సెలెక్టర్ అండ్ టెంప్లెట్ ఏంటంటే సెలెక్టర్ అనేది మనకు సెలెక్టర్ ఈజ్ యూజ్డ్ టు ఐడెంటిఫై ఈచ్ కాంపోనెంట్ యూనిక్లీ. సో ఇది సెలెక్టర్ అనేది ఈచ్ కాంపోనెంట్ని యూనిక్గా ఫైండ్ అవుట్ చేయడానికి వాడతాము. ఇక్కడ చూసినట్టయితే మనకు ఇక్కడ ఏముంది, మనకు ఇక్కడ చూడండి మనకు కాంపోనెంట్స్ ఉన్నాయి. సో డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉన్నాయి కదా, యాప్లోకి వెళ్ళినట్టయితే మనకు ఇక్కడ కాంపోనెంట్స్ ఉంటాయి. సో యాప్ అనే దాంట్లో మనకు చూడండి అబౌట్ అనే కాంపోనెంట్ ఉంది. అబౌట్ అనే కాంపోనెంట్లో HTMLకి వెళ్ళాం అనుకోండి, HTML కాదు TS స్క్రిప్ట్కి వెళ్తే ఇక్కడ చూడండి మనకు యాప్ అబౌట్ అని ఉంది. అలాగే కాంపోనెంట్ ఇందులోకి వెళ్ళి ఇందులో కూడా చూసినట్టయితే మనకు ఇక్కడ ఏముంది, యాప్ కాంటాక్ట్ ఉంది. అంటే ఇది సెలెక్టర్ అనేది యూనిక్గా ఫైండ్ అవుట్ చేస్తుంది. సో ఏ సెలెక్టర్ ఈజ్ యూజ్డ్ టు ఐడెంటిఫై ఈచ్ కాంపోనెంట్ యూనిక్లీ. ఓకే, యూనిక్ ఉంటేనే తీసుకుంటుంది, లేకుంటే తీసుకోదు, అందుకనే యాప్ రూట్ అనేది మనకు యూనిక్గా ఉంటుంది. ఓకే, సో ఆ యాప్ రూట్ని మనము ఎలా ఇంపోర్ట్ చేస్తాము, HTML అంటే ఇది డిఫాల్ట్ కాబట్టి మనకు డిఫాల్ట్ యాప్ రూట్ అనేది మనకు index.html ఫైల్లో అది ఆల్రెడీ ఇంపోర్ట్ అయి ఉంటుంది.
ఇక్కడ చూసినట్టయితే మనకు చూడండి యాప్ రూట్ అనేది మనకు డిఫాల్ట్గా ఇక్కడ ఉంటుంది చూడండి. బై డిఫాల్ట్గా ఇది యాప్ రూట్ అనేది index.htmlలో మనకు ఆల్రెడీ ఇంపోర్ట్ అయి ఉంటుంది. అలాగే ఈ సెలెక్టర్ చూసుకున్నాం కదా, సెలెక్టర్ అనేది యూనిక్గా ఫైండ్ చేస్తుంది. అలాగే టెంప్లెట్ యూఆర్ఎల్ అంటే ఏంటంటే టెంప్లెట్ యూఆర్ఎల్ ఈజ్ HTML వ్యూ ఆఫ్ అండ్ యాంగులర్ కాంపోనెంట్. సో ఇది HTML వ్యూని డిఫైన్ చేస్తుంది. ఇక్కడ చూసినట్టే మనకు ఏదైనా ఏ ఫైల్ అయినా కానీ ఇప్పుడు అబౌట్ కాంపోనెంట్ తీసుకున్నాం అనుకో, ఇది టెంప్లెట్ యూఆర్ఎల్ అనేది ఏమున్నది ఇక్కడ HTML చూడండి /about/component.html. సో ఈ HTMLని రిప్రజెంట్ చేస్తుంది. అందుకనే ఈ పేజ్ రన్ అయినప్పుడు మనకు ఈ అబౌట్లో ఉన్న HTML కాంపోనెంట్ ఏదైతే ఉందో అది ఓపెన్ అవుతుంది. సో అబౌట్ పేజ్లో మనకి HTML ఎక్కడ ఉంది, ఇది ఉంది కాబట్టి ఈ అబౌట్ పేజ్ అనేది లోడ్ అవుతుంది అందువల్ల. ఓకే, అది దానివల్ల యూజ్. అలాగే అంటే ఏమన్నాడు, ఏ టెంప్లెట్ ఈస్ HTML వ్యూ ఆఫ్ అన్ యాంగులర్ కాంపోనెంట్. ఇక్కడ చూడండి యాంగులర్ కాంపోనెంట్ ఇది కాంపోనెంట్ అనేది ఓపెన్ అవుతుంది. అలాగే ఇక్కడ చూసినట్టయితే మనకు ఫస్ట్ ఎప్పుడైతే మనం అప్లికేషన్ రన్ చేస్తామో ఫస్ట్ మనకి ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే యాప్ మోడల్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, యాప్ మోడల్.ts ఫైల్. సో ఈ యాప్ మోడల్.ts ఫైల్ ఎందుకు వాడదామంటే ఇట్ ఈస్ ఏ మోడల్ ఈస్ ఏ ప్లేస్ వేర్ యూ క్యాన్ గ్రూప్ ద కాంపోనెంట్స్, డైరెక్టివ్స్, పైప్స్ అండ్ సర్వీసెస్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ద అప్లికేషన్. ఓకే, వాట్ ఈస్ మోడల్ ఇన్ యాంగులర్. సో మోడల్ అంటే ఏంటి అని అంటే వాట్ ఈస్ యాప్ మోడల్ ఇన్ యాంగులర్ అంటే సో మోడల్ ఈస్ ఏ ప్లేస్ వేర్ యూ కెన్ గ్రూప్ ద కాంపోనెంట్స్, డైరెక్టివ్స్, పైప్స్ అండ్ సర్వీసెస్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ద అప్లికేషన్. సో ఇక్కడ చూసినట్టయితే మనకు ఇది మోడల్ ఫోల్డర్ ఉంది కదా. సో మోడల్ ఫోల్డర్ ఎక్కడ ఉంది, మనకి ఇక్కడ ఉంది. సో ఈ మోడల్ ఫోల్డర్లో మనకి ఏమున్నాయి ఇక్కడ చూడండి, మనకు మోడల్ ఫోల్డర్లో మనకు గ్రూప్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉన్నాయి చూడండి. మనకు ఆప్ కాంపోనెంట్ ఉంది ఇక్కడ చూడండి, మన హోమ్ కాంపోనెంట్, ఆప్ కాంపోనెంట్ ఇట్లున్నాయి కదా. సో ఈ గ్రూప్ ఆఫ్ కాంపోనెంట్స్ మనం ఇక్కడ తీసుకుంటాం. ఓకే, అందుకని యాప్ మోడల్ అనేది ఇట్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ కాంపోనెంట్స్ని కానీ ఇవి డైరెక్టివ్స్ అలాగే చూడండి ఇక్కడ ప్రొవైడర్స్ని అంటే సర్వీసెస్ని అలాగే బూట్స్ట్రాప్ని ఇట్లా డిఫరెంట్ దానికి మనం ఇంపోర్ట్ చేయడానికి వాడతాము. మెయిన్గా ఇందులో ఏముంటాయి మనకంటే యాప్ మోడల్లో మనకు డిక్లరేషన్స్, ఇంపోర్ట్స్, ప్రొవైడర్స్, బూట్స్ట్రాప్ ఈ 4 ఉంటాయి. ఓకే, అలాగే ఇక్కడ ఏమన్నాడు ఇంకా తర్వాత యాప్ మోడల్. సో యాప్ మోడల్ ఇస్ ఏ it is declared with decorator ng model. It is declared with ng model. Inside this we have declarations where we can declare multiple components. అంటే మల్టిపుల్ కాంపోనెంట్స్ కదా, ఎన్ని కాంపోనెంట్స్ అన్ని ఇక్కడ డిక్లేర్ చేసుకుంటాం మనం. అండ్ ఇంపోర్ట్స్ అనేది ఉంది కదా, ఇంపోర్ట్స్లో హియర్ వీ క్యాన్ ఇంపోర్ట్ అదర్ మోడల్స్ అండ్ వీ క్యాన్ యూజ్ దేర్ సర్వీసెస్. హియర్ వీ క్యాన్ ఇంపోర్ట్ అదర్ మోడల్స్ అండ్ వీ క్యాన్ యూజ్ దేర్ సర్వీసెస్. సో ఆ అదర్ మోడల్స్ ఏవైతే ఉంటాయో ఆ మోడల్స్ని మనము ఇంపోర్ట్ చేసుకుంటాము, దాని యొక్క సర్వీసెస్ని కూడా మనం వాడుకుంటాము. సో ఇంపోర్ట్ దాంట్లో అలాగే ప్రొవైడర్స్ ఉంటాయి, ప్రొవైడర్స్లో మనం సర్వీసెస్ని వాడతాము. బూట్స్ట్రాప్లో మనం ఏ కాంపోనెంట్కి అయితే బూట్స్ట్రాప్ మనం యాడ్ చేయాలనుకుంటామో అది ఇక్కడ మనం యాడ్ చేస్తాం. సో బై డిఫాల్ట్ యాప్ ఇక్కడ యాప్ ఉంది కాబట్టి అందుకే యాప్ కాంపోనెంట్కి బై డిఫాల్ట్గా మనకు బూట్స్ట్రాప్ అనేది యాడ్ అవుతుంది. సో మనకు యాంగులర్ అప్లికేషన్ ఎట్లా రన్ అవుతా అంటే ఫస్ట్ మనకు ఇండెక్స్ ఫైల్కి వెళ్తుంది. సో ఇక్కడ చూసినట్టయితే index.html యాంగులర్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ సింగిల్ పేజ్ అప్లికేషన్. index.html ఫైల్ ఇస్ ద సింగిల్ పేజ్. index.html will invoke main method file which is JavaScript version of main.ts file. సో ఏంటంటే index.html ఫైల్ ఉంది కదా, ఇది మనము ఇక్కడ చూసినట్టయితే ఇది index.js, ఇది మనకు index.html ఫైల్. సో ఇందులో మనకు బై డిఫాల్ట్గా రన్ చేసినట్టయితే ఇక్కడ మనం సమ్ కోడ్ రాద్దాము. కోడ్ రాసి ఏదైనా కోడ్ రాసాం, ఇది యాప్ కాంపోనెంట్ కదా, యాప్ కాంపోనెంట్లో కోడ్ రాసి రన్ చేసామనుకోండి, రన్ చేస్తే మనకు అవుట్పుట్ మనకు ఏం చూపెట్టదు. చూడండి ఇక్కడ మనం ఏం రాసినా చూపెట్టదు. ఎందుకు చూపెట్టదు అంటే ఎందుకంటే ఇది ఏదైతే ఉందో ఇది మనకు రూట్ కాంపోనెంట్ కదా ఇది, కానీ ఇది నార్మల్ HTML ట్యాగ్ అయితే మనకు చూపిస్తుంది, కానీ ఇది రూట్ కాంపోనెంట్ ఇది కాబట్టి మనకు డేటా అనేది మనకు బ్రౌజర్లో చూపెట్టదు. సో దాన్ని ఇన్స్పెక్ట్ చేసినట్టయితే మనకు ఇక్కడ బాడీ ట్యాగ్లో మనకు యాప్ రూట్ ఉంది కదా. సో ఇందులో చూసినట్టయితే మనకి ఏముంది చూడండి, ఇక్కడ మెయిన్గా ఏముంది మనకు main.file ఉంది. అంటే ఈ యాప్ index.html ఫైల్ ఓపెన్ అయినప్పుడు వాటితో పాటు మనకు ఈ ఫైల్స్ కూడా అన్నీ బయట ఫైల్ ఓపెన్ అవుతాయి. సో ఇందులో ఉన్నది లాస్ట్లో ఏముంది మనకు చూడండి main.js ఫైల్.
మెయిన్ డాట్ జేఎస్ ఫైల్ అనేది కూడా మనకు ఓపెన్ అవుతుంది. అందుకనే మనకు అప్లికేషన్ అంటే ఇండెక్స్ డాట్ ఫైల్ ఓపెన్ అయిన తర్వాత అప్పుడు ఈ మెయిన్ డాట్ జేఎస్ ఫైల్ ఏదైతే ఉందో అది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఉండండి మెయిన్ డాట్ జేఎస్ ఫైల్. సో ఇది ఓపెన్ అవుతుంది. సో ఇందులో మనకి ఏముంది ఇక్కడ చూడండి. ఇందులో మనకి చూసినట్టయితే ఇక్కడ బూట్ స్ట్రాప్ మోడల్ అని ఉంది చూడండి. బూట్ స్ట్రాప్ మోడల్ యాప్ మోడల్ అంటే బూట్ స్ట్రాప్ దాన్ని దేనికి అప్లై అవుతుంది బై డిఫాల్ట్గా మోడల్ అంటే యాప్ మోడల్ అనే కాంపోనెంట్కి బై డిఫాల్ట్గా ఇది యాప్ మోడల్కి బై డిఫాల్ట్గా యాడ్ అవుతుంది. సో యాప్ మోడల్కి అవుతుంది కాబట్టి అప్పుడు థర్డ్ స్టెప్లో ఏమైతే అంటే ఇది యాప్ మోడల్కు రీడైరెక్ట్ అవుతుంది. సో యాప్ మోడల్ ఎక్కడ ఉంది మనకు ఇక్కడ చూసినట్టయితే మనకు యాప్ మోడల్ అనేది ఎక్కడ ఉంది, యాప్ మోడల్ ఇక్కడ ఉంది. సో యాప్ మోడల్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఇందులో ఏమేమి యాప్ మోడల్లో మనకు రౌట్స్ డిక్లేర్ చేసుకోవచ్చు. ఇది తర్వాత చూసుకుందాం. ఇక్కడ మనకు యాప్ మోడల్లో మనకు @ng మోడల్ అనే ఒక డైరెక్టివ్ ఉంది. సో ఈ డైరెక్టివ్లో మనకు ఏమేమి డిక్లేర్ చేసుకోవచ్చు, డిక్లరేషన్స్ని, ఇంపోర్ట్స్ ఉన్నాయి, అలాగే ప్రొవైడర్స్, తర్వాత బూట్ స్ట్రాప్స్. చూడండి లాస్ట్లో మనకి ఏముంది బూట్ స్ట్రాప్ ఉంది. సో ఈ బూట్ స్ట్రాప్లో మనకి ఏ కాంపోనెంట్ని మనము బూట్ స్ట్రాప్ అప్లై చేస్తున్నాం బై డిఫాల్ట్గా యాప్ కాంపోనెంట్కి మనకు బై డిఫాల్ట్గా బూట్ స్ట్రాప్ అనేది యాడ్ అవుతుంది. సో యాప్ కాంపోనెంట్ ఎక్కడ ఉంది మనకు ఇక్కడ ఉంది. యాప్ కాంపోనెంట్ అనేది యాప్ కాంపోనెంట్ డాట్ టీఎస్ చూడండి ఇక్కడ. సో ఇప్పుడు ఇది యాప్ కాంపోనెంట్ క్లాస్ కదా, ఇది యాప్ కాంపోనెంట్ అనే క్లాస్. ఓకే, అందుకని బై డిఫాల్ట్గా ఈ క్లాస్ అనేది మనకు రన్ అవుతుంది. అందుకని మనకు అవుట్పుట్ అయితే రన్ చేయగానే మనకు యాప్ కాంపోనెంట్లో ఉన్న కోడ్ అంతా రన్ అవుతుంది. సో ఈ యాప్ కాంపోనెంట్లోనే మనము ఏదైతే మన అన్నీ ఇక్కడనే డిక్లేర్ చేసుకుంటాము ఈ కాంపోనెంట్స్లో. సో ఇట్లా మనకు ఫైల్ అనేది ఫస్ట్ ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫస్ట్ మనకు ఇండెక్స్ డాట్ HTML ఫైల్ ఓపెన్ అవుతుంది. సో ఇండెక్స్ డాట్ HTML ఫైల్ నుంచి అదొక జావాస్క్రిప్ట్ వర్షన్ కాబట్టి అందులో ఉన్న మెయిన్ డాట్ టీఎస్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ అయిన తర్వాత ఈ మెయిన్ డాట్ టీఎస్ ఫైల్. సో మెయిన్ డాట్ టీఎస్ ఫైల్ ఈజ్ లైక్ ఎంట్రీ పాయింట్ ఆఫ్ వెబ్ అప్లికేషన్. ఇట్ కంపైల్స్ ద వెబ్ అప్లికేషన్ అండ్ బూట్ స్ట్రాప్స్ ద యాప్ మోడల్ టు రన్ ద బ్రౌజర్. అంటే ఇటు బూట్ స్ట్రాప్స్ అండ్ బూట్ స్ట్రాప్లో మనకి బూట్ స్ట్రాప్కి యాప్కి ఏది లింక్ అయింది, యాప్ మోడల్ లింక్ అయింది కదా, అందుకని యాప్ మోడల్ అనే ఫోల్డర్కి రీడైరెక్ట్ అవుతుంది. అయిన తర్వాత మనకు యాప్ మోడల్ డాట్ టీఎస్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యి ఈ యాప్ మోడల్లో ఫైల్ విల్ దెన్ బూట్ స్ట్రాప్ ద యాప్ కాంపోనెంట్. సో బై డిఫాల్ట్గా మనకు ఇది యాప్ మోడల్లో ఏం బూట్ స్ట్రాప్ అవుతుంది, యాప్ కాంపోనెంట్ అనేది బూట్ స్ట్రాప్ అవుతుంది. అలాగే దాని తర్వాత మనకు యాప్ కాంపోనెంట్లో ఏముంటుంది, ఏది ఇంపార్టెంట్ ఉంటుంది, యాప్ కాంపోనెంట్ డాట్ HTML ఫైల్ అనేది మనకు ఉంటుంది. అందుకనే యాప్ కాంపోనెంట్ డాట్ HTML ఫైల్ అనేది బై డిఫాల్ట్ ఓపెన్ అయ్యి అందులో ఉన్న అవుట్పుట్ ఏదైతే ఉంటుందో దానికి ఆ HTML కోడ్కి అది CSS అనేది అప్లై అవుతుంది. అలాగే ఇక్కడ మనము ఇంకోటి ఏంటంటే ఇక్కడ యాప్ మోడల్ ఉంది కదా, దీనికి బూట్ స్ట్రాప్ ఉంది. సో ఇప్పుడు మనకు మల్టిపుల్ కాంపోనెంట్స్ ఉన్నాయి. హోమ్ కాంపోనెంట్ ఉంది, అబౌట్ కాంపోనెంట్ ఉంది, కాంటాక్ట్ కాంపోనెంట్ ఉంది. సో వీటన్నిటి కూడా మనము బూట్ స్ట్రాప్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలా. ఎట్లా పెట్టి కామ పెట్టి ఏ కాంపోనెంట్ కావాలంటే ఆ కాంపోనెంట్కి, హోమ్ కాంపోనెంట్ అంటే హోమ్ కాంపోనెంట్కి, మళ్ళీ తర్వాత అబౌట్ కాంపోనెంట్ కావాలంటే అబౌట్ కాంపోనెంట్కి, ఇట్లా ఏ కాంపోనెంట్కి కావాలంటే ఆ కాంపోనెంట్కి మనము బూట్ స్ట్రాప్ని యాడ్ చేసుకోవచ్చు. అది కాకపోతే ఇది బై డిఫాల్ట్గా ఉంటుంది, కానీ ఇవి మాత్రం మనము మాన్యువల్గా మనము డిక్లేర్ చేసుకోవాలి. సో అది మనకు బూట్ స్ట్రాప్ వల్ల అడ్వాంటేజ్. ఓకే, అలాగే నెక్స్ట్ చేసుకున్నట్టయితే ఇది చూడండి అదే ఉంది. ఫస్ట్ ఎక్కడికి వెళ్తుంది, ఇండెక్స్ ఫైల్కి వెళ్తుంది. ఇండెక్స్ ఫైల్లో మనకు యాప్ రూట్ ఉంటుంది. ఇది ఇక్కడ లోడింగ్ అని రాసిండు, కానీ లోడింగ్ అని చేస్తే మనకు లోడ్ అనేది కాదు. తర్వాత మనకు ఇది యాప్ రూట్ అనేది మనకు ఇన్స్పెక్ట్ చేస్తే ఇది మనకు మెయిన్ డాట్ టీఎస్ టైప్స్క్రిప్ట్ ఫైల్కి రీడైరెక్ట్ అవుతుంది. సో ఇందులోనే మనకు బూట్ స్ట్రాప్ మోడల్స్ అనేది ఉంటుంది. సో యాప్ మోడల్ అనేది ఓపెన్ అవుతుంది. యాప్ మోడల్లో మనకి ఏముంటుంది, ఈ బూట్ స్ట్రాప్లో యాప్ కాంపోనెంట్ అని ఉంటుంది. సో యాప్ కాంపోనెంట్ అనేది ఫైనల్గా మనకు అవుట్పుట్ని జనరేట్ చేస్తుంది. సో ఈ విధంగా మనకు అవుట్పుట్ వస్తుంది. సో ఇక్కడ చూసినట్టయితే కొంచెం క్లియర్గా ఉంది. ఇక్కడ చూడండి ఫస్ట్ ఏమవుతుంది, ఇండెక్స్ డాట్ HTML ఫైల్ ఓపెన్ అవుతుంది. ఇది ఏంది, హౌ యాంగులర్ అప్లికేషన్ గెట్స్ లోడెడ్ అండ్ స్టార్టెడ్. యాంగులర్ అప్లికేషన్ ఎట్లా లోడ్ అయితే ఎట్లా స్టార్ట్ అవుతుంది అని. సో ఫస్ట్ ఇండెక్స్ డాట్ HTML ఫైల్ ఓపెన్ అవుతుంది. అందులో మనకు యాప్ రూట్ ఉంది. సో ఇక్కడ మనము ఈ రూట్ లోపల ఏం రాసినా మనకు అవుట్పుట్ రాదు. ఎందుకు రాదంటే ఇది HTML ట్యాగ్ అది కాబట్టి. అందుకే ఇక్కడ మనం మనము యాప్ రూట్లో లోడింగ్ అని రాసాం, అయినా కానీ అవుట్పుట్ ప్రింట్ అవ్వదు, బికాజ్ ఇది HTML ట్యాగ్ కాదు కాబట్టి. ఇఫ్ యూ రన్ యువర్ అప్లికేషన్ అండ్ ఇన్స్పెక్ట్ దెన్ బిసైడ్ డయాగ్రామ్ విల్ ఓపెన్. సో ఇన్స్పెక్ట్ అయితే ఏమైతే మనకు ఇట్లా ఓపెన్ అవుతాయి కదా. సో ఇందులో మనకు లాస్ట్ ఏముంది, మెయిన్ డాట్ జేఎస్ అనేది ఫైల్ ఉంది. సో వెన్ యూ క్లిక్ ఆన్ ఇండెక్స్ డాట్ HTML ఫైల్ దెన్ ఈ ఫైల్ అన్నీ లోడ్ అవుతాయి.
ఇందులోనే మనకు లాస్ట్ది మెయిన్ డాట్ జేఎస్ ఫైల్ ఉంది. అందుకే మనకి ఇండెక్స్ డాట్ ఫైల్ తర్వాత సెకండ్ ఈ మెయిన్ డాట్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. అందుకే మనకు ఈ ఫైల్కి రీడైరెక్ట్ అవుతుంది. సో ఈ రీడైరెక్ట్ అయిన తర్వాత ఈ మెయిన్ డాట్ జేఎస్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇందులో మనకి ఏముంది, బూట్స్ట్రాప్ మోడల్ యాప్ మోడల్ అనేది ఉంది. సో హియర్ ద పాయింట్ ఈస్ ఇన్ దిస్ ఫైల్ బూట్స్ట్రాప్ మోడల్ యాప్ మోడల్ హియర్ ఇట్ ఈస్ బూట్స్ట్రాపింగ్ ద యాప్ మోడల్, అంటే ఈ యాప్ మోడల్ని బూస్ట్రాప్ చేస్తుంది. ఇఫ్ యూ వాంట్ యూ క్యాన్ ఆల్సో చేంజ్ టు అనదర్ మోడల్ ఆల్సో. రైట్ క్లిక్ ఆన్ యాప్ మోడల్ దెన్ హైలైటెడ్ ఏరియా అంటే ఇక్కడ దీనిపైన రైట్ క్లిక్ ఇచ్చేసి గో టు డెఫినేషన్ అని క్లిక్ చేస్తే మనకు యాప్ మోడల్ డాట్ టీఎస్ ఫైల్కి రీడైరెక్ట్ అయిపోతుంది. సో ఇక్కడ చూసినట్టయితే మనకు ఈ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇందులో మనకి ఏమున్నాయి ఇక్కడ చూడండి. ఇక్కడ చూసినట్టయితే మనకు అబౌట్ కాంపోనెంట్ ఉంది, కాంటాక్ట్ కాంపోనెంట్ ఉంది, హోమ్ కాంపోనెంట్ ఉంది. సో వీటన్నిటిని కూడా మనం ఎక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాము, ఈ డిక్లరేషన్స్లో మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. అన్నీ కూడా ఈ గ్రూప్ ఆఫ్ కాంపోనెంట్స్ని ఇక్కడ మనము చేసుకుంటాము. అలాగే ఇక్కడ మనకు అది ఏదైతే బూస్ట్రాప్ది తోడైందో అది ఇక్కడ ఉంది, బూస్ట్రాప్ కాలన్. ఇందులో మనకు బై డిఫాల్ట్గా యాప్ కాంపోనెంట్కి బై డిఫాల్ట్గా ఏంది బూస్ట్రాప్ యాడ్ అవుతుంది. సో దాన్ని మనము ఇక్కడ ఇట్లా దాన్ని ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటే కామా పెట్టుకొని యాడ్ చేసుకోవచ్చు. సో ఇది రౌటింగ్ పార్ట్. ఇది సో రౌటింగ్ పార్ట్ని మనము చేసుకోవాలంటే రౌట్స్లో చేసుకోవాలి. పాత్ ఈక్వల్ టు సింగిల్ కాలన్, అంటే ఎంటీగా ఉంటే మనకు ఏమని హోమ్ కాంపోనెంట్ ఓపెన్ కమ్మని, లేదు నేను యూఆర్ఎల్లో అబౌట్ అని స్మాల్ అబౌట్ అని టైప్ చేస్తే ఈ కాంపోనెంట్లో అబౌట్ కాంపోనెంట్ అనే పేజ్ ఓపెన్ అవుతుంది. కాంటాక్ట్ అని యూఆర్ఎల్ ఎంటర్ చేస్తే కాంటాక్ట్ కాంపోనెంట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది రౌటర్కి సంబంధించింది. అలాగే ఇది యాప్ మోడల్స్ కదా. సో దిస్ యాప్ మోడల్ క్లాస్ సి డయాగ్రామ్. అండ్ ఇక్కడ యాప్ కాంపోనెంట్కి మనం బూస్ట్రాప్ని యాడ్ చేసాం. వేరే కాంపోనెంట్స్కి కూడా బూస్ట్రాప్ని యాడ్ చేయాలంటే హోమ్ కాంపోనెంట్కి కానీ కాంటాక్టర్స్ కానీ అట్లా దెన్ యూ క్యాన్ ఆల్సో ఇంక్లూడ్ దెమ్ ఇట్, అంటే దాన్ని కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఇక్కడ బయట పక్కన. సో హియర్ బై డిఫాల్ట్గా మనకి యాప్ కాంపోనెంట్కి బూస్ట్రాప్ యాడ్ అవుతుంది కాబట్టి యాప్ కాంపోనెంట్కి బూస్ట్రాప్ వస్తుంది. వేరే కాంపోనెంట్స్కి కూడా కావాలి అంటే మాన్యువల్గా మనం యాడ్ చేసుకోవాలి. సో ఈ బూస్ట్రాప్లో ఏముంది, మనకు యాప్ కాంపోనెంట్ ఉంది. సో యాప్ కాంపోనెంట్ అని ఏం చేస్తాం అంటే యాప్ కాంపోనెంట్ అనేది ఫైనల్గా యాప్ కాంపోనెంట్ డాట్ టీఎస్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇందులో టీఎస్ ఫైల్ నుంచి మనకు టీఎస్ ఫైల్ అనేది మనకు అది ఉంటాయి కదా, ఇది మన టీఎస్ ఫైల్లో మనకి ఏముంటాయి మామూలుగా అంటే ఏ కాంపోనెంట్లో అయినా మనకు బై డిఫాల్ట్గా త్రీ అనేవి ఉంటాయి. త్రీ కాంపోనెంట్స్ సెలెక్టర్స్ అంటారు వీటిని. సో ఇందులో ఏముంటుంది, సెలెక్టర్స్, టెంప్లెట్ యూఆర్ఎల్, అలాగే స్టైల్ యూఆర్ఎల్ ఉంటాయి. సో ఇందులో మనకు సెలెక్టర్ అనేది యూనిక్గా ఉంటుంది. సో ఈ టెంప్లెట్ యూఆర్ఎల్ అనేది HTML కోడ్కి, స్టైల్ యూఆర్ఎల్ అనేది CSSకి. సో అందుకని మనకు అది రన్ చేసినప్పుడు మనకి ఈ కోడ్ అనేది రన్ అవుతుంది. ఓకే, అలాగే తర్వాత వచ్చేసి వాట్ ఈస్ బూస్ట్రాప్ మోడల్, బూస్ట్రాప్ కాంపోనెంట్స్. వెన్ ద యాంగులర్ అప్లికేషన్ will start, then the first model launched is the bootstrap model, and the same is true for the bootstrapped component also. సో బై డిఫాల్ట్ ఫస్ట్ ఇది లోడ్ అవుతుంది అంటే బూస్ట్రాప్ లాంచ్ అనేది, ఎందుకంటే మెయిన్ డాట్ టీఎస్ నుంచి డైరెక్ట్గా బూస్ట్రాప్కి వెళ్ళిపోతాయి కదా. అందుకే when the angular web application will start, then the first model launched is bootstrap model, and sum is true for the bootstrapped component also. ఇట్లా లోడ్ అవుతుంది. తర్వాత వచ్చేసి డేటా బైండింగ్. సో వాట్ ఈస్ డేటా బైండింగ్ ఇన్ యాంగులర్, వాట్ ఈస్ స్ట్రింగ్ ఇంటర్పోలేషన్, ప్రాపర్టీ బైండింగ్, ఈవెంట్ బైండింగ్ అండ్ టూ వే డేటా బైండింగ్. సో ఇది ఏంటి అంటే మనకు స్టేట్ మేనేజ్మెంట్. ఇది ఫ్రంట్ యాంగులర్లో డేటా బైండింగ్ ఈజ్ ద వే టు కమ్యూనికేట్ బిట్వీన్ యువర్ టైప్ స్క్రిప్ట్ కోడ్ టు యువర్ కాంపోనెంట్ అండ్ యువర్ HTML ఫైల్. సో టైప్ స్క్రిప్ట్ ఫైల్ ఏంటంటే మనకు ఇది టైప్ స్క్రిప్ట్ ఫైల్ ఉంటాయి కదా, అంటే డేటా బైండింగ్ ఎందుకు చేస్తామంటే ఈ టైప్ స్క్రిప్ట్ ఫైల్ ఏదైతే ఉందో ఇది మనం చూసుకున్నట్టయితే ఇది కాంపోనెంట్ డాట్ ఫైల్. సో ఇది క్లాస్ ఫైల్ కదా. సో ఈ క్లాస్ ఫైల్ నుంచి మనకు HTML ఫైల్ ఉంటాయి కదా, ఇది కాంటాక్ట్స్ పేజ్ కదా. సో ఈ పేజ్, సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనము రాయాలంటే అందుకు ఈ టైప్ స్క్రిప్ట్ ఫైల్ని వాడతాము. సో ఇక్కడ మేము ఏముంది, ఇక్కడ మనకు కొంత కోడ్ ఉంది, ఈజ్ డిజబుల్ అని HTML కోడ్ ఇట్లున్నాయి కదా. సో ఇవన్నీ కూడా మనము HTML చూడాలంటే అప్పుడు ఈ డేటా బైండింగ్ అనేది మనము యూజ్ చేస్తాము. అంటే ఏంటి, టైప్ స్క్రిప్ట్ ఫైల్ నుంచి HTML కోడ్కి రావాలంటే అప్పుడు ఈ డేటా బైండింగ్ అనేది వాడతాము.
అంటే ఇందులో మనకు 2 టైప్స్ ఉంటాయి. వన్ వే డేటా బైండింగ్, 2 వే డేటా బైండింగ్ రెండు ఉంటాయి. సో ఇక్కడ ఫస్ట్ స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ ఉంటుంది. సో స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ని మనము ఇట్లా వాడతాము. అలాగే ప్రాపర్టీ డేటా బైండింగ్ అంటే ప్రాపర్టీ అనేది ఇట్లా వాడతాము. అలాగే ఇది వన్ వే డేటా బైండింగ్, స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ అండ్ ప్రాపర్టీ డేటా బైండింగ్ అనేది వన్ వే డేటా బైండింగ్. ఇది ఏంటి అంటే టైప్ స్క్రిప్ట్ ఫైల్ నుంచి మన HTML కోడ్కి డేటాని సెండ్ చేయడానికి. అలాగే ఇంకొకటి వ్యూ బైండింగ్ ఉంది, ఈవెంట్ బైండింగ్ ఉంది. ఈవెంట్ అంటే ఏంటి? ఎప్పుడైతే బటన్ పైన క్లిక్ చేస్తామో ఏదైతే ఈవెంట్ అకర్ అవ్వాలో దాన్ని ఈవెంట్ బైండింగ్ అంటాము. సో ఈవెంట్ బైండింగ్ అనేది కూడా మనకు వన్ వే డేటా బైండింగే. కాకపోతే ఇది ఏంటంటే మనకు HTML నుంచి టైప్ స్క్రిప్ట్ ఫైల్కి పంపేయడానికి డేటాని. ఓకే, ఎందుకంటే మనకు ఎప్పుడైతే పేజ్ ఓపెన్ అవుతుందో, పేజ్ ఓపెన్ అయిన తర్వాత పేజ్లోనే కదా మన బటన్స్ అన్నీ ఉండేవి. సో బటన్ పైన క్లిక్ చేస్తే అది వ్యూకి డిస్ప్లే కావడానికి. ఇది కూడా వన్ వే డేటా బైండింగ్. సో ఇది ఏంటంటే ఇది టైప్ స్క్రిప్ట్ నుంచి HTMLకి రావడానికి, టైప్ స్క్రిప్ట్ నుంచి HTMLకి రావడానికి ఇది స్ట్రింగ్ ప్రాపర్టీ బైండింగ్ వాడతాము. అలాగే HTML నుంచి టైప్ స్క్రిప్ట్ రావడానికి ఈ ఈవెంట్ బైండింగ్ వాడతాము. సో ఇది వన్ వే డేటా బైండింగ్. అలాగే ఇంకోటి కూడా ఉంది మనకు, ఏది 2 వే డేటా బైండింగ్. సో 2 వే డేటా బైండింగ్ ఏంటంటే బోత్, అంటే ఇక్కడ ఏమైనా చేంజెస్ అయినా అనుకోండి, టైప్ స్క్రిప్ట్ ఫైల్ ఏమైనా చేంజెస్ అయినా కానీ మనకు HTML ఫైల్ చూపెట్టాలి. సో అలాగే HTML ఫైల్ ఏమైనా చేంజెస్ అయితే ఇక్కడ చూపెట్టాలి. సో దాన్నే 2 వే డేటా బైండింగ్ అంటారు. అందుకనే ఇక్కడ మనకు ప్రాపర్టీ బైండింగ్ ఏముంది, ఇట్లా ఈ బ్రాకెట్స్లో ఉన్నాయి. ఓకే, అలాగే ఈవెంట్ బైండింగ్ ఎలా ఉన్నది, దాని ఇట్లా ఉన్నది. సో ది కాంబినేషన్ ఆఫ్ బోత్. సో దీన్ని కాంబినేషన్గా చేస్తేనే ఈ మోడల్ బైండింగ్ అంటారు. అందుకే దీని యొక్కటి చూడండి సేమ్ ఉన్నాయి, ఇట్లా కాంబినేషన్ ఆఫ్ బోత్ ప్రాపర్టీ బైండింగ్ అండ్ ఈవెంట్ బైండింగ్ తీసుకోవాలి as 2 వే డేటా బైండింగ్. ఎందుకంటే ప్రాపర్టీ బైండింగ్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి పోతుంది, ఈవెంట్ బైండింగ్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి. సో రెండు కమాండ్ చేస్తే 2 వే డేటా బైండింగ్ అట్లా. అలాగే స్ట్రింగ్ ఇంటర్పోలేషన్. సో స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ ఈజ్ వన్ వే డేటా బైండింగ్ టెక్నిక్స్ దట్ ఈజ్ యూజ్డ్ టు ట్రాన్స్ఫర్ ద డేటా ఫ్రమ్ టైప్ స్క్రిప్ట్ కోడ్ టు HTML కోడ్. సో HTML నుంచి టైప్ స్క్రిప్ట్ నుంచి HTMLకి ఇది ఉంటుంది. సో స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ క్యాన్ వర్క్ ఓన్లీ ఆన్ స్ట్రింగ్ టైప్ ఓన్లీ. అంటే ఈ స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ అంటే ఓన్లీ స్ట్రింగ్ పైన వర్క్ అవుతుంది, నాట్ ఆన్ నంబర్స్ ఆన్ ఎనీ అదర్ టైప్. సో స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ అనేది ఓన్లీ స్ట్రింగ్ సంబంధించిన డేటా పైన వర్క్ అవుతుంది, కానీ నంబర్స్ పైన కానీ వేరే ఏ డేటా పైన కానీ ఇది వర్క్ అవ్వదు. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ ఇన్సైడ్ ఇట్లా 2 బ్రాకెట్స్ మధ్యలో 2 డబుల్ కలర్ బ్రాకెట్స్లో ఇది రిప్రజెంట్ చేస్తాం. ఇది ఓకే, మెయిన్ పాయింట్ ఇది గుర్తుపెట్టుకోవాలి. స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ వర్క్స్ ఆన్ ఓన్లీ స్ట్రింగ్ టైప్, నాట్ ఆన్ ఎనీ డేటా టైప్. అలాగే ప్రాపర్టీ బైండింగ్ ఉంటుంది. సో ప్రాపర్టీ బైండింగ్ ఏంటి అంటే ప్రాపర్టీ బైండింగ్ ఈజ్ ఏ సూపర్ సెట్ ఆఫ్ ఇంటర్పోలేషన్. ఇట్ ఈస్ సూపర్ సెట్ ఆఫ్ ఇంటర్పోలేషన్. ఇట్ క్యాన్ డూ వాట్ ఎవర్ ఇంటర్పోలేషన్ క్యాన్ డూ. అంటే ఇంటర్పోలేషన్ అయితే స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ ఉంటుంది కదా, దానికి సూపర్ సెటే ఇది. సో ఇది ఏం చేస్తారంటే ప్రాపర్టీ బైండింగ్ స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ అయితే చేస్తారో వాటన్నిటిని ఇది ఇంటర్పోలేషన్, ఇట్ క్యాన్ డూ వాట్ ఎవర్ ఇంటర్పోలేషన్ క్యాన్ డూ. అంటే స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ అయితే చేస్తారో వాటన్నిటిని చేస్తుంది. ఇన్ అడిషన్, అంటే అదే కాకుండా ఇట్ క్యాన్ సెట్ అన్ ఎలిమెంట్ ప్రాపర్టీ టు నాన్ స్ట్రింగ్ డేటా వాల్యూ లైక్ బూలియన్. అంటే అది ఏ టైప్ అయినా తీసుకుంటుంది. అలాగే బూలియన్ పైన మనం ఎక్కువగా వాడతాము. బూలియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్కి ఎక్కువగా ఇది ప్రాపర్టీ బైండింగ్ని వాడతాము. సో ఇది కూడా మనకు HTML నుంచి అంటే టైప్ స్క్రిప్ట్ ఫైల్ నుంచి HTML ఫైల్కి డేటాను పంపడానికి వాడతాము. ఇది కొంచెం సింపుల్గా ఉంటుంది. సో ఇక్కడ చూసినట్టయితే మనకు మనం ఏమున్నది ఇక్కడ, సో ఇక్కడ చూసినట్టయితే మనకు ఫస్ట్ మెయిన్గా ఇక్కడ ఆప్ కాంపోనెంట్ అంటే HTML ఫైల్ మనము రెండు ఉన్నాయి. ఏమని టైటిల్ ఉంది, అలాగే ఈజ్ డిసేబుల్ అని రెండు ఉన్నాయి. సో వీటిని మనం స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ చేసుకోవాలంటే ఇట్లా వాడతాము స్ట్రింగ్ ఇంటర్పోలేషన్కి. సో 2 కలర్ బ్రాకెట్స్ వాడి ఈ టైటిల్ అనే దాన్ని మధ్యలో ఇస్తాము. సో మధ్యలో ఇస్తే దాన్ని స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ అంటారు. సో ఇది ఎక్కడ ఇవ్వాలంటే ఇది చూడండి, ఇది ఎక్కడ నుంచి డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది, టైప్ స్క్రిప్ట్ ఫైల్ కదా. ఇది యాక్చువల్లీ టైప్ స్క్రిప్ట్ ఫైల్, అంటే ఈ కాంపోనెంట్ కాదు, ఇది ఈ కాంపోనెంట్ టైప్ స్క్రిప్ట్ ఫైల్ ఇది. సో టైప్ స్క్రిప్ట్ ఫైల్ నుంచి మనకు డేటా అనేది సెండ్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం క్లారిటీ ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే మనకు HTML ఫైల్ ఉంది. సో HTML ఫైల్లో ఇది TS ఫైల్, కాంపోనెంట్ డాట్ TS ఫైల్ అంటే టైప్ స్క్రిప్ట్ ఫైల్. అంటే టైప్ స్క్రిప్ట్ ఫైల్ అంటే మనకి ఏదైతే క్లాస్ ఉంటుందో, ఎక్కడైతే మనకు క్లాస్ ఉంటుందో అది టైప్ స్క్రిప్ట్ ఫైల్. సో ఇందులో మనకు వేరియబుల్స్ ఉంటాయి. తర్వాత HTML కోడ్లో వాటిని మనము డిక్లేర్ చేసుకుంటాము. అంటే ఇప్పుడు ఇక్కడ మన క్లాస్ ఎక్కడ ఉంది, క్లాస్ ఉంది కాబట్టి ఇది మనకు టైప్ స్క్రిప్ట్ ఫైల్. సో ఓకే, ఎక్కడైతే మనం డిక్లేర్ చేసుకున్నామో అది మనకు HTML ఫైల్, అంతే కదా. ఇక్కడ చూడండి, ఎక్కడైతే క్లాస్ ఉందో
క్లాస్ ఫైల్ ఉందో అది మనకు టైప్ స్క్రిప్ట్ ఫైల్. ఎక్కడైతే మనము దాన్ని డిక్లేర్ చేసుకుంటున్నామో HTML కోడ్ రాస్తున్నామో ఇది మనకు HTML ఫైల్. అట్లాగే ఇక్కడ చూసి అందులో మనము ఏం చేస్తున్నామో డిక్లేర్ చేసుకున్నాము. సో స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ వాడాలంటే ఇట్లా వాడతాము. ఇట్లా వాడితే మనకు అవుట్పుట్ అనేది ఈ విధంగా వస్తుంది. అలాగే ప్రాపర్టీ బైండింగ్. సో ప్రాపర్టీ బైండింగ్ ఫస్ట్ ఇక్కడ ఏం తీసుకున్నాడు, ఈజ్ డిజేబుల్ ఈక్వల్ టు ట్రూ అని తీసుకున్నాడు. సో డిజేబుల్ ట్రూ తీసుకుంటే అది మనకు డిజేబుల్ అవుతుంది. ఓకే, దానికి మనము చూద్దాము ప్రాక్టికల్గా. సో ఇది మనము మన కోడ్లో తీసుకున్నట్టయితే ఏముంది చూడండి. ఇక్కడ ఫస్ట్ మనము ఏం తీసుకున్నాము, 2 ప్రాపర్టీస్ తీసుకున్నాము. ఏమని, ఒక దానికేమో ఈజ్ డిజేబుల్కేమో ట్రూ అని తీసుకున్నాము, ఈజ్ డిజేబుల్ 2కేమో ఫాల్స్ తీసుకున్నాము. అంటే ఫస్ట్ దానికేమో ట్రూ, తర్వాత దానికేమో ఫాల్స్ అంటే 2 తీసుకున్నాము. ఎప్పుడైతే మనం రన్ చేస్తే మనకు ఆ టెక్స్ట్ బాక్స్ చూడండి, ఇది ఫస్ట్ టెక్స్ట్ బాక్స్, ఇది సెకండ్ టెక్స్ట్ బాక్స్. ఇది సో ఫస్ట్ టెక్స్ట్ బాక్స్కి మనకు డేటా ఎంటర్ చేయడానికి ఇది హైడ్ అయిపోయింది చూడండి, ఏం పనిచేస్తలేదు. కానీ ఇది సెకండ్ దానికేమో మనకు టెక్స్ట్ బాక్స్ ఎంటర్ చేసుకోవడానికి వస్తుంది చూడండి. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూస్తే మనము ఎంటర్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ చూస్తే అది హైలైట్ అవుతలేదు, అంటే అది డిసేబుల్ అయిపోయింది. సో అట్లా అంటే ఎప్పుడైతే మనము ట్రూ అని ఇస్తామో, ట్రూ అని ఇచ్చినాం అనుకో అది వర్క్ అవ్వదు. ఫాల్స్ అని ఇస్తే అది ఈ డిసేబుల్ అవుతుంది. ఈ డిసేబుల్ అంటే ట్రూ ఇస్తే అది వర్క్ అవ్వదు, ఫాల్స్ ఇస్తే వర్క్ అవుతుంది. సో ఈ విధంగా ఉంటుంది. ఇది ఎందుకంటే ట్రూ, ఇది ప్రాపర్టీ బైండింగ్ కదా. సో ప్రాపర్టీ బైండింగ్ అనేది మనకి ఎట్లా వర్క్ అవుతుంది, మనకు ఈ ట్రూ ఆర్ ఫాల్స్గా వర్క్ అవుతుంది. అందుకనే టెక్స్ట్ బాక్స్ ఫస్ట్ దానికేమో మనకు ఈ డిజేబుల్ అనే ప్రాపర్టీని డిజేబుల్ అని ఇచ్చుకున్నాము. తర్వాత హిడ్డెన్ అని ఉంటుంది. ఇట్లా అంటే ఈ నేమ్స్ మనం ఇష్టం అంటే తీసుకోదు. ఇందులో హిడ్డెన్ అని కానీ లేకుంటే డిసేబుల్ అని కానీ మాత్రమే ఇచ్చుకోవాలి. ఇట్లా కొన్ని డిఫరెంట్ ఉంటాయి, ఇట్లనే వాడుకోవాలి. కానీ ఇక్కడ మనం ఇష్టం వచ్చిన నేమ్ ఇట్లా ఇస్తే మనకు అది ఎర్రర్ వస్తుంది, అది వర్కౌట్ కాదు. అట్లా ఉంటాయి. తర్వాత మనకు స్ట్రింగ్ ఇంటర్పోలేషన్, దాని తర్వాత వచ్చేసి ఈవెంట్ బైండింగ్. సో ఈవెంట్ బైండింగ్ ఏంటంటే ఎప్పుడైతే మనం యూజర్ అనే బటన్ పైన క్లిక్ చేస్తారో ఏదైతే ఆపరేషన్ కావాలో దాన్నే ఈవెంట్ బైండింగ్ అంటారు. సో ఇది మనకు HTMLలో క్లిక్ చేస్తే ఇక్కడ టైప్ స్క్రిప్ట్లో మనకు అప్డేట్ అయిపోవాలి, ఆ విధంగా ఉంటుంది. సో మనకు మన అవుట్పుట్లో కూడా మనం ఇక్కడ 2 బటన్స్ పెట్టుకున్నాము. సో ఇప్పుడు మనం బటన్ పైన క్లిక్ చేస్తే మనకు డేటా అనేది యాడ్ అవుతుంది చూడండి, యాడ్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే రిమోట్ బటన్ పైన క్లిక్ చేస్తామో అది యాక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో దాన్ని ఈవెంట్ బైండింగ్ అంటారు. అలాగే తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా సేమ్ అంతే ఉంది కోడ్ అనేది. సో ఇది స్ట్రింగ్ ఇంటర్పోలేషన్కి అవుట్పుట్ అనేది ఇట్లా వస్తుంది. సో ఈజ్ డిజేబుల్ ట్రూ అన్నాడు. ట్రూ అంటే ఏమవుతుంది, మనకు అది కనిపించదు. అందుకనే ఇక్కడ మనకు అది చెక్ బాక్స్ అనేది కనిపించట్లేదు. అలాగే ఇంకొక ఫంక్షన్ తీసుకున్నాడు, ఏమని ఈవెంట్ బైండింగ్ తీసుకున్నాడు. ఈవెంట్ బైండింగ్ ఏం తీసుకున్నాడు, ఒకటి ఈవెంట్ బైండింగ్ ఇక్కడ ఒక బటన్ క్లిక్ ఈవెంట్ తీసుకున్నాడు. ఎప్పుడు క్లిక్ ఈవెంట్కి ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాడు, క్లిక్ ఫంక్షన్ అనేది. సో క్లిక్ ఫంక్షన్లో ఏం రాసుకున్నాడు, క్లిక్ ఫంక్షన్లో కన్సోల్.write ఆఫ్ ఇంటర్వ్యూ క్రాక్డ్ అని రాసుకున్నాడు. అంటే ఎప్పుడైతే ఈ బటన్ పైన క్లిక్ చేస్తాడో అప్పుడు కన్సోల్లో ఇంటర్వ్యూ క్రాక్డ్ అనేది అవుట్పుట్ అనేది కన్సోల్లో వస్తుంది. ఓకే, ఎందుకంటే ఫంక్షన్ అనేది ఇట్లా రాసుకోవాలా, క్లిక్ ఈక్వల్ టు ఇక్కడ ఇందులో ఫంక్షన్ నేమ్ రాసుకోవాలా, ఫంక్షన్ ఆఫ్ క్లిక్ ఫంక్షన్ ఆఫ్. సో ఈ క్లిక్ ఫంక్షన్ ఆఫ్ని ఇక్కడ క్రియేట్ చేసుకొని క్లాస్లో క్రియేట్ చేసుకొని అది కన్సోల్లో ప్రింట్ చేస్తాడు. ఈ విధంగా వర్క్ అవుతుంది ఇది 2-way డేటా బైండింగ్ అనేది. సో 2-way డేటా బైండింగ్ అనేది 2-way data binding in Angular will help user to exchange data from view to component and then from component to view at the same time. సో ఇక్కడ చూసినట్టయితే మనకు వ్యూ నుంచి కాంపోనెంట్కి అంటే ఎప్పుడైతే ఇన్పుట్ బాక్స్లో డేటా ఎంటర్ చేస్తాడో అది ఇక్కడ కింద డిస్ప్లే అయిపోతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, హలో అని టైప్ చేయగానే ఇక్కడ టైప్ అయిపోతుంది అట్లా. సో తొందరగా అయిపోతుంది వర్క్ అనేది. సో ఇది NG మోడల్ అనేది మనం యూజ్ చేయాలి. అలాగే ఇది వాడినప్పుడు మనం ఖచ్చితంగా NG మోడల్ వాడాలంటే మనం NG ఫామ్స్లో దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో అండి ఇక్కడ ఉన్నది. సో ఇక్కడ చూసినట్టయితే మనకు కాంపోనెంట్ యాప్ కాంపోనెంట్ HTML ఫైల్ ఉంది. సో ఇందులో మనకు ఈ HTML ఫైల్లో మనకు ఇక్కడ అన్ని ఫస్ట్ ఇక్కడ డిక్లేర్ చేసుకున్నాడు టైప్ స్క్రిప్ట్ ఫైల్, క్లాస్ ఫైల్ అంటే టైప్ స్క్రిప్ట్ ఫైల్ కదా. సో యాప్ కాంపోనెంట్ TS ఫైల్లో ఒక టైటిల్ అని తీసుకున్నాడు, టైటిల్కి ఏమో ఫస్ట్ ఇంటర్వ్యూ అని తీసుకున్నాడు, ఈజ్ డిజేబుల్ అనే ఒక ప్రాపర్టీ తీసుకున్నాడు, ట్రూ తీసుకున్నాడు. అలాగే క్లిక్ ఫంక్షన్ తీసుకున్నాడు, తర్వాత ఒక నేమ్ ఈక్వల్ టు ఇంటర్వ్యూ అని తీసుకున్నాడు. సో స్ట్రింగ్ ఇంటర్పోలేషన్కి టైటిల్ అని ఇచ్చిండు. సో స్ట్రింగ్ ఇంటర్పోలేషన్కి టైటిల్ అని ఇచ్చిండు. తర్వాత ప్రాపర్టీ బైండింగ్కి కూడా మనకు టైటిల్ అని ఇచ్చిండు. ఇన్నర్ టెక్స్ట్ ఈ ప్రాపర్టీ బైండింగ్ వాడిండు ఇన్నర్ టెక్స్ట్కి. తర్వాత టైప్ ఈక్వల్ టు
ఒకటి ఈ డిజేబుల్ అని ఇచ్చిండు. ఈ డిజేబుల్ అంటే ఏమన్నా ఇక్కడ ట్రూ ఇచ్చింది కదా. సో ట్రూ అంటే అది మనకు బటన్ అది ఇది ఏదైతే చెక్ బాక్స్ అది మనకు చూపించదు. ఓకే, అంటే అంటే దానికి చూపించడానికి చూపించదు కాదు. డిసేబుల్ అంటే డిసేబుల్ అన్నారు కాబట్టి అది మనకు అందులో కర్సర్ వెళ్ళదు డేటా ఎంటర్ చేయడానికి. తర్వాత ఈవెంట్ బైండింగ్ తీసుకున్నాడు. సో ఈవెంట్ బైండింగ్లో ఒక బటన్ తీసుకున్నాడు. బటన్ వచ్చేసి క్లిక్ 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 ఫంక్షన్ తీసుకున్నాడు. అలాగే 2 డేటా బైండింగ్కి ఎన్జీ మోడల్స్ తీసుకున్నాడు. సో ఎన్జీ మోడల్స్ తీసుకుంటే ఇక్కడ చూడండి ఫస్ట్ ఎర్రర్ వస్తుంది. సో ఎర్రర్ ఎందుకంటే ఎన్జీ మోడల్ వాడినప్పుడు మనకు బై డిఫాల్ట్ ఎర్రర్ వస్తుంది. సో హియర్ వీ విల్ గెటింగ్ ఎర్రర్. టు సాల్వ్ దిస్ వీ హ్యావ్ టు డూ ఇంపోర్ట్ ఇన్ యాప్ మోడల్. సో యాప్ మోడల్లో మనం ఏం చేయాలంటే ఆ ఎన్జీ మోడల్స్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. అందుకనే ఇంపోర్ట్స్ ఫార్మ్స్ మోడల్ ఫ్రమ్ @angular/forms. సో ఇందులోంచి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి ఫామ్ మోడల్స్ని. అప్పుడే మనకు ఈ ఎన్జీ మోడల్ అనేది ఈ 2 డేటా బైండింగ్ వర్క్ అవుతుంది. అందుకని ఇక్కడ చూడండి నేమ్ ఏదైతే ఉందో ఇంటర్వ్యూ అనేది ఇక్కడ నేమ్ అనేది ఇక్కడ తీసుకున్నాడు. దానికి బైండింగ్ చేసిండు. సో బైండింగ్ అయిన నేమ్ని ఇక్కడ డిస్ప్లే చేసుకున్నాడు నేమ్ అని. సో అప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే ఈ బాక్స్ ఇన్పుట్లో వేసుకుంటారు, ఇన్పుట్ ట్యాబ్ అంటే ఇన్పుట్ తీసుకుంటుంది కాబట్టి మనకు ఈ చెక్ బాక్స్ వస్తుంది, ఈ బాక్స్ వస్తుంది ఇన్పుట్ బాక్స్. సో అందులో ఏమైతే డేటా ఎంటర్ చేస్తాడో కింద డిస్ప్లే చేసుకుంటుంది కాబట్టి దాని కింద మనకు డివ్ ట్యాగ్లో డిస్ప్లే అవుతుంది. అందుకని ఎప్పుడైతే ఇక్కడ మనం ఫస్ట్ ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఆ ఇంపోర్ట్స్ని ఇక మోడల్స్ కదా ఇది ఫామ్ మోడల్స్. సో మనము మోడల్స్ ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాము. ఇంపోర్ట్స్ అనే దాంట్లో మోడల్స్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటాము. ఓకే, అలాగే ఇక్కడ మనము ఇక్కడ అందుకనే ఎప్పుడైతే ఇంటర్వ్యూ వాకింగ్ అని కొడుతున్నాడో కింద అవుట్పుట్ వస్తూనే ఉన్నది. సో ఈ విధంగా 2 డేటా బైండింగ్ అనేది వర్క్ అవుతుంది. ఓకే, ఇది మెయిన్గా మనము గుర్తుంచుకోవాలి. ఫామ్ మోడల్స్లో అంటే ఇక్కడ డిక్లరేషన్లో మనం ఏం ఇంపోర్ట్ చేసుకుంటామో అన్ని కాంపోనెంట్స్ని, ఎన్నైతే కాంపోనెంట్స్ ఉందో కాంపోనెంట్స్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాము. ఇది ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాము. అలాగే ఈ ఇంపోర్ట్స్ అనేది ఏదైతే ఉందో ఇందులో మనం ఏం చేసుకుంటామంటే ఇందులో మోడల్స్ని ఇంపోర్ట్ చేసుకుంటాము. అంటే ఇక్కడ బ్రౌజర్ మోడల్ కానీ ఫామ్ మోడల్స్ కానీ ఇట్లా అన్ని మోడల్స్ని ఇంపోర్ట్ చేసుకుంటాము. దాని కింద ప్రొవైడర్స్ ఉంటుంది. ఆ ప్రొవైడర్స్లో మనం సర్వీస్ని ఇంపోర్ట్ చేసుకుంటాము. దాని కింద బూస్ట్రాప్ ఉంటుంది. బూస్ట్రాప్లో మనకు ఏదైతే బూస్ట్రాప్ క్లాసెస్ కావాలి దానికి మనం యాడ్ చేసుకుంటాం. దాని తర్వాత వచ్చి డైరెక్టివ్. సో వాట్ ఆర్ డైరెక్టివ్స్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ డైరెక్టివ్స్, అలాగే వాట్ ఈజ్ ఎన్జీ ఇఫ్, NG4, NG స్విచ్, ఇవన్నీ కూడా స్ట్రక్చరల్ డైరెక్టివ్స్. అలాగే ఎన్జీ స్టైల్, అలాగే ఎన్జీ క్లాస్ అనేది ఇవి అట్రిబ్యూట్ డైరెక్టివ్స్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపోనెంట్ అండ్ అట్రిబ్యూట్ అండ్ స్ట్రక్చరల్ డైరెక్టివ్స్? డిఫరెన్స్ బిట్వీన్ కాంపోనెంట్ అట్రిబ్యూట్ అండ్ స్ట్రక్చరల్ డైరెక్టివ్స్. సో ఇవి డైరెక్టివ్స్ కాంపోనెంట్ డైరెక్టివ్, అట్రిబ్యూట్ డైరెక్టివ్ అండ్ స్ట్రక్చరల్ డైరెక్టివ్. So what is directive? What are the types of directive? So directives are the classes that add additional behavior to the element in your Angular application. So directives are of 3 types, like structural directive and attribute directive and component directive. So structural directives మనకి ఏమన్నా అంటే NG if, NG4, NG switch ఉంటాయి. సో అట్రిబ్యూట్ డైరెక్టివ్స్లో మనకు NG క్లాస్, NG స్టైల్ ఉంటుంది. సో ఇది ఏంటంటే స్ట్రక్చరల్ డైరెక్టివ్స్ ఏంటంటే స్ట్రక్చరల్ డైరెక్టివ్ చేంజెస్ అపిరెన్స్ ఆఫ్ డామ్ బై యాడింగ్ ఆర్ రిమూవింగ్, అంటే యాడింగ్ ఆర్ రిమూవింగ్ చేసి ఇది డామ్ యొక్క స్ట్రక్చర్ని చేంజ్ చేస్తుంది. అలాగే అట్రిబ్యూట్ బైండింగ్ ఏంటంటే అట్రిబ్యూట్ డైరెక్టివ్ చేంజెస్ ద అపియరెన్స్ ఆఫ్ బిహేవియర్ ఆఫ్ ఎలిమెంట్. అలాగే కాంపోనెంట్స్ అంటే ఏంటంటే కాంపోనెంట్ డైరెక్టివ్ అనేది డైరెక్టివ్స్ ఆర్ ద డైరెక్టివ్స్ విత్ ఇట్స్ ఓన్ టెంప్లేట్. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే ఎన్జీ ఇఫ్ అనేది ఇది ఒక స్ట్రక్చరల్ డైరెక్టివ్. సో స్ట్రక్చరల్ డైరెక్టివ్ అంటే ఏంటి? స్ట్రక్చరల్ డైరెక్టివ్ ఆర్ ద క్లాసెస్ దట్ చేంజెస్ ద అపియరెన్స్ ఆఫ్ డామ్ బై యాడింగ్ ఆర్ రిమూవింగ్ ఎలిమెంట్. సో యాడింగ్ ఆర్ రిమూవ్ అని వాడతాము. అంటే ఏంటంటే ఇఫ్ కండిషన్ వాడతాం కదా, ఇఫ్ కండిషన్లో అయితే ట్రూ లేదా ఫాల్స్ రెండే కండిషన్స్ కదా, అంటే యాడింగ్ అవుతుంది లేకుంటే రిమూవ్ అవుతుంది అట్లా. అలాగే ఎన్జీ ఇఫ్ అంటే ఎన్జీ ఇఫ్ వాడతాం కదా, ఎన్జీ ఇఫ్ డైరెక్టివ్ ఈజ్ యూజ్డ్ టు యాడ్ ఆర్ రిమూవ్ ఐటమ్స్ బేస్డ్ ఆన్ ద ఇఫ్ కండిషన్. సో ఇక్కడ చూసినట్టయితే మనకు యాప్ కాంపోనెంట్లో మనకు ఒక స్టూడెంట్స్ అనే వేరియబుల్కి ఒక యారే తీసుకున్నాడు. హ్యాపీ అని టూ తీసుకున్నాడు. ఇది 0, ఇది 1. ఓకే, అలాగే ఇక్కడ కాంపోనెంట్లో ఎన్జీ ఇఫ్ వాడుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? ఎన్జీ ఇఫ్ స్టూడెంట్ డాట్ లెంత్ గ్రేటర్ దెన్ 0, అంటే స్టూడెంట్ లెంత్ అని అంటే ఇందులో అరేస్లో లెంత్ 0 కంటే ఎక్కువ ఉంటే 2 స్టూడెంట్స్ అని ప్రింట్ చేయు. ఒకవేళ ఈక్వల్ టు 0 ఉంటే ఈక్వల్ టు 0 ఉంటే 0 స్టూడెంట్స్ అని ప్రింట్ చేయమని అన్నాడు. కాకపోతే మనకు ఆల్రెడీ 2 డేటా ఇద్దరు ఉన్నారు కాబట్టి అందుకని మనకు 2 స్టూడెంట్స్ అని ప్రింట్ అయింది. ఒకవేళ ఇవి రెండు రిమూవ్ చేసి ఎంటీ పెడితే అప్పుడు ఈక్వల్ టు 0 అవుతుంది కాబట్టి 0 స్టూడెంట్స్ అనేది ప్రింట్ అవుతుంది. అట్లా అంటే ఇఫ్ కండిషన్ ఎన్జీ ఇఫ్ అనేది బేస్డ్ ఆన్ ద కండిషన్ ఇట్ విల్ రిమూవ్ ఆర్ యాడ్ ద ఐటమ్స్. అలాగే NG4 ఉంటుంది.
సో NG4 అనేది కూడా ఒక స్ట్రక్చరల్ డైరెక్టివ్. NG4 డైరెక్టివ్ ఈజ్ యూజ్డ్ టు ఇటరేట్ ఏ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అండ్ దెన్ డిస్ప్లే దెమో. అంటే NG4 అనేది ఇది లూపింగ్ కదా. లూపింగ్ అంటే ఏంది, ఇటరేట్స్ ద లూప్ అండ్ డిస్ప్లే ద ఐటమ్స్. సో అందుకని ఇక్కడ ఏమన్నాడు, సేమ్ ఇదే తీసుకున్నాడు. స్టూడెంట్ లిస్ట్లో హరీ ఇవి రెండు తీసుకున్నాడు. సో NG4 లెట్ స్టూడెంట్ ఆఫ్ స్టూడెంట్ లిస్ట్. సో ఈ స్టూడెంట్ లిస్ట్ అనేవన్నీ కూడా ఇక్కడికి వచ్చేస్తాయి మనకి. సో ఇక్కడ నుంచి మనం దేంట్లో స్టోర్ చేస్తున్నాం, స్టూడెంట్స్ అనే దాంట్లో స్టోర్ చేస్తున్నాము. సో ఇప్పుడు మనం స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ వాడి, ఎందుకంటే స్ట్రింగ్లో ఉన్నాయి కదా, సో స్ట్రింగ్లో ఉన్నాయి కాబట్టి స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ వాడుతున్నాడు. వాడి స్టూడెంట్ని ప్రింట్ చేస్తే అది లూపింగ్ అయ్యి మనకు ఫస్ట్ లూప్లో హరి అని వచ్చింది, తర్వాత సెకండ్ దాంట్లో హ్యాపీ అని వచ్చింది. సో డాట్స్ ఎందుకు వచ్చినాయంటే ఇక్కడ మనం లిస్ట్ వాడుతున్నాం కాబట్టి లిస్ట్ వచ్చింది అందుకనే. అలాగే NG స్విచ్. సో NG స్విచ్ ఈజ్ స్ట్రక్చరల్ డైరెక్టివ్ యూజ్డ్ ఇన్ కండిషన్ విత్ NG స్విచ్ కేస్ అండ్ NG స్విచ్ డిఫాల్ట్ దట్ ఆర్ బోత్ స్ట్రక్చరల్ డైరెక్టివ్. సో NG స్విచ్ వాడి ఇట్లా వాడతాం మనం. అలాగే ఇంకోటి ఏమన్నది NG స్టైల్. సో NG స్టైల్ అట్రిబ్యూట్, ఎందుకంటే అట్రిబ్యూట్ డైరెక్టివ్ చేంజెస్ ద అపియరెన్స్ ఆఫ్ బిహేవియర్ ఆఫ్ అన్ ఎలిమెంట్. సో NG స్టైల్, సో పేరులోనే స్టైల్ ఉంది. సో అందుకే అట్రిబ్యూట్ డైరెక్టివ్ చేంజెస్ ద అపియరెన్స్, అంటే ఆ అపియరెన్స్ని చేంజ్ చేస్తా అంట, ఆర్ బిహేవియర్ ఆఫ్ అన్ ఎలిమెంట్. సో ఇక్కడ చూసినట్టయితే NG స్టైల్ ఈస్ అన్ అట్రిబ్యూట్ డైరెక్టివ్ దట్ అప్డేట్స్ స్టైల్స్ ఫర్ ద HTML ఎలిమెంట్. ఆ HTML ఎలిమెంట్కి స్టైల్స్ని అప్లై చేస్తుంది ఇది. సో ఇక్కడ చూసినట్టయితే మనకు NG స్టైల్ attribute directive changes the appearance of behavior of an element. NG style is an attribute directive that updates style for HTML element. సో ఇక్కడ చూసినట్టయితే మనకు NG స్టైల్ అనేది మనకు ఇక్కడ చూడండి, ఇక్కడ నార్మల్ డివ్కి ఏం చేసిండు, మనము మామూలుగా HTML స్టైల్ ఈక్వల్ టు బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అని అంటాము. సో ఇది నార్మల్ స్టైలు. ఒకవేళ మనము NG స్టైల్ వాడాలంటే ఇట్లా వాడుకోవాలి. సో ఇది ప్రాపర్టీ ఇది ఏంటి, డైరెక్టివ్ కదా, ప్రాపర్టీ బైండింగ్ లాగా. సో NG స్టైల్ అని తీసుకున్నాడు. సో ఇదే నేను తీసుకోవాలా, NG స్టైల్ ఈక్వల్ టు ఇట్లా డబల్ కోట్స్ పెట్టి ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేసి సింగిల్ కోటన్లో బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అని ఇచ్చుకుంటే ఇది NG స్టైల్ ఇది. అలాగే ఇది డైనమిక్గా రావాలంటే, ఒకవేళ డైనమిక్గా మనము కాకుండా డైనమిక్గా అంటే ఈ క్లాస్ ఫైల్ నుంచి డైనమిక్గా రావాలంటే అప్పుడు ఈ క్లాస్లో మనము డేటా ఉంటుంది కదా, క్లాస్లో మనము ఏదైతే మనకు API ఉంటుంది కదా, API డేటా నుంచే మనకు వస్తుంది కదా. సో APIలో మనము కలర్ నేమ్ అని అనుకోని ఆ నేమ్ని మనం డైరెక్ట్ ఏం చేస్తాము, కలర్ నేమ్ అని కొట్టేస్తే దానికి ఏదైతే కలర్ ఉంటుందో అది అప్లై అయిపోతుంది. సో బ్లూ ఉంది కాబట్టి మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది బ్లూ కలర్ వచ్చేసింది. ఒకవేళ మార్చుకోవాలనుకుంటే రెడ్గా మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు అట్లా. సో డైనమిక్గా ఇది డైనమికల్లీ కమింగ్ ఫ్రమ్ క్లాస్. సో ఇక్కడ చూడండి డైనమిక్గా వస్తుంది క్లాస్ అనేది, ఎందుకంటే ఈ క్లాస్లో ఉన్నాయి కదా మనము అది తీసుకుంటాము ఈ API డేటాని. సో అందుకని ఎప్పుడైనా డైనమిక్గా తీసుకోవడానికి ట్రై చేయాలి. అలాగే అట్రిబ్యూట్ డైరెక్టివ్ చేంజెస్ ద అపియరెన్స్ ఆఫ్ ద బిహేవియర్ ఆఫ్ అన్ ఎలిమెంట్. NG క్లాస్ డైరెక్టివ్ యాడ్స్ ఆర్ రిమూవ్ CSS క్లాసెస్ ఆన్ అన్ HTML ఎలిమెంట్. అంటే ఇది NG క్లాస్ అనేది CSS క్లాసెస్ ఉంటాయి కదా దానిపైన వర్క్ అవుతుంది. అలాగే NG స్టైల్ ఇస్ అన్ అట్రిబ్యూట్ డైరెక్టివ్ దట్ అప్డేట్ స్టైల్స్ ఫర్ HTML ఎలిమెంట్. సో అది NG స్టైల్ అనేది స్టైల్స్ అప్లై చేస్తుంది, NG క్లాస్ అనేది CSS క్లాసెస్కి అప్లై అవుతుంది. సో ఇక్కడ చూసినట్టయితే సేమ్ అన్నాడు, NG క్లాస్ ఇస్ అన్ అట్రిబ్యూట్ డైరెక్టివ్ దట్ అప్డేట్ స్టైల్స్. NG class is a directive that adds or removes CSS classes of an HTML element. సో ఇక్కడ చూసినట్టయితే మనకు ఫస్ట్ ఏం చేసిండు, ఫర్ NG స్టైల్కి వచ్చేసి కలర్ నేమ్ ఈక్వల్ టు రెడ్ అన్నాడు. ఫర్ క్లాస్కి అయితే క్లాస్ నేమ్ ఈక్వల్ టు ఏమన్నాడు, రెడ్ వైట్ క్లాస్ అన్నాడు. ఓకే, అయితే ఇక్కడ ఏం చేసిండు, తర్వాత ఇక్కడ component.css ఫైల్లో component.css ఫైల్లో అది ఇది డాట్ క్లాస్ నేమ్ తీసుకున్నాడు కదా. సో డాట్ కోల్బర్ అన్నాడు, బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ ఇచ్చేసిండు. తర్వాత డాట్ క్లాస్ బ్లూ అని ఇచ్చున్నాడు, క్లాస్ బ్లూ అని ఇచ్చేసుకొని దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ ఇచ్చేసిండు. అలాగే డాట్ రెడ్ వైట్ అన్నాడు. సో రెడ్ వైట్ ఏదవుతుందో ఈ క్లాస్ నేమ్ కదా, సో దీనికి రెడ్ క్లాస్కి బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ ఇచ్చిండు, తర్వాత కలర్ వచ్చేసి వైట్ ఇచ్చిండు. అంటే అందుకనే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ వచ్చింది, టెక్స్ట్ అనేది వైట్ కలర్ వచ్చింది. సో ఇది ఇట్లా వాడాలా. సో క్లాస్ని వాడాలి అనుకో, క్లాస్ ఈక్వల్ టు రెడ్ వైట్ అన్నాడు అనుకో, దీన్ని మనము CSS ఫైల్లో డైరెక్ట్ ఎట్లా వాడతాం, మనం క్లాస్ నేమ్ని డాట్తో వాడతాం కదా క్లాస్కి. అలాగే ఒకవేళ మనము ఈ ట్యాగ్కి వాడాలంటే డివ్ ట్యాగ్ వాడాలంటే ఏం చేస్తాము, డైరెక్ట్ డివ్ అనే ట్యాగ్ వాడతాము. ఒకవేళ ఐడి తీసుకుంటే హ్యాష్ సింబల్ వాడతాము. అదేవిధంగా క్లాస్ తీసుకుంటే డాట్ క్లాస్ తోటి వాడతాం కదా అట్లా. అందుకనే ఇక్కడ డాట్
రెడ్ వైట్ క్లాస్ అని పెట్టేసి అన్నాడు. అందుకే ఇప్పుడు చూసినట్టయితే బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చేసిండు, ఎన్జీ స్టైల్ అన్నాడు. ఇక్కడ కలర్ నేమ్ ఇచ్చేసిండు, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి కలర్ నేమ్ అన్నాడు. సో కలర్ నేమ్ ఏముంది మనకు రెడ్ ఉంది, అందుకే రెడ్ వస్తుంది. తర్వాత కలర్ టెక్స్ట్ కలర్ ఏమన్నాడు, వైట్ అన్నాడు. అందుకనే ఐఎమ్ ఎన్జీ స్టైల్ అన్నాడు అనుకో, ఇది ఎన్జీ స్టైల్ నార్మల్గా ఎన్జీ స్టైల్ ఇది. సో ఎన్జీ స్టైల్కి ఇది డైనమిక్ వస్తుంది, అంటే క్లాస్ నుంచి వస్తుంది కాబట్టి డైనమిక్గా. సో బ్యాక్గ్రౌండ్ కలర్ నేమ్ అన్నాడు, అందుకే రెడ్ అప్లై అయింది. తర్వాత కలర్ టెక్స్ట్ కలర్ ఏమో వైట్ అన్నాడు కాబట్టి మనకు టెక్స్ట్ కలర్ వైట్ వచ్చింది. ఇది ఎన్జీ స్టైల్కి. ఎన్జీ క్లాసెస్కి అయితే క్లాస్ నేమ్ వాడిండు, క్లాస్ నేమ్ ఏమన్నాడు, క్లాస్ నేమ్ అన్నాడు. సో ఈ క్లాస్ నేమ్ని ఇక్కడ వాడతాం మనము. ఓకే, క్లాస్ నేమ్ యూజ్ చేసుకున్నాడు. సో ఈ క్లాస్ నేమ్ తోటి ఏ స్టైల్స్ అప్లై చేస్తాడు, క్లాస్లో ఏదైతే కాంపోనెంట్ ఉంటుందో ఆ క్లాస్లో కాంపోనెంట్స్కి కలర్ యాడ్ చేసిండు. అందుకనే దాని యొక్క అవుట్పుట్ ఇది వచ్చింది. ఇది ఎన్జీ క్లాస్ ఇది అవుట్పుట్. అలాగే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపోనెంట్ డైరెక్టివ్, అట్రిబ్యూట్ డైరెక్టివ్ అండ్ స్టైల్ డైరెక్టివ్. సో ఇందులో చూసుకున్నట్టయితే కాంపోనెంట్ డైరెక్టివ్. సో కాంపోనెంట్ డైరెక్టివ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ షోయింగ్ ద ఫస్ట్ హోల్ వ్యూ ఇట్ టు ద మోస్ట్ యూజ్డ్ వన్. సో ఇది కాంపోనెంట్తో ఉంటుంది. సో ఇట్లా ఉండగా మనకి ఇది ఏదైతే కాంపోనెంట్ ఉంటుందో అది బై డిఫాల్ట్ వస్తుంది మనకు, అన్ని కాంపోనెంట్లు ఉంటాయి మనకి. ఇది ఇక్కడ చూడండి. సో ఇక్కడ చూడండి, ఇది కాంపోనెంట్ డైరెక్టివ్, ఇది ప్రతి కాంపోనెంట్లో మనకి ఇది ఉంటుంది. అలాగే ఇంకోటి ఏంది, సో స్ట్రక్చరల్ డైరెక్టివ్ ఈజ్ ద రెస్పాన్సిబుల్ ఫర్ యాడింగ్ ఆర్ డిలీటింగ్ HTML ఎలిమెంట్స్ ఇన్ ద వ్యూ. అలాగే అట్రిబ్యూట్ డైరెక్టివ్ ఈజ్ ద రెస్పాన్సిబుల్ ఫర్ చేంజింగ్ ద అపియరెన్స్ ఆఫ్ వ్యూ బై యాడింగ్ ఆర్ రిమూవింగ్ స్టైల్స్ ఆర్ CSS క్లాసెస్ ఆఫ్ అన్ HTML ఎలిమెంట్స్. అలాగే కాంపోనెంట్ డైరెక్టివ్ స్టార్ట్స్ విత్ @sign. ఓకే, అంతే కదా, మనకు ఇక్కడ @signతోనే డిక్లేర్ అయింది కదా, ఇట్లా కాంపోనెంట్తో డిక్లేర్ అవుతుంది. అలాగే స్ట్రక్చరల్ డైరెక్ట్కి ఇట్ విల్ స్టార్ట్ విత్ స్టార్తో స్టార్ట్ అవుతుంది, NG if, NG4, NG స్విచ్ ఇట్లా. అలాగే అట్రిబ్యూట్కి ఏమైతే అంటే సెట్ ఇన్సైడ్ స్క్వేర్ బ్రాకెట్. సో ఇన్సైడ్ స్క్వేర్ బ్రాకెట్లో ఇది డిక్లేర్ చేస్తాము, లైక్ ఇట్లా NG స్టైల్, NG క్లాస్ ఇట్లా వాడతాం. అలాగే డెకరేటర్స్ అండ్ పైప్స్. వాట్ ఈస్ డెకరేటర్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ డెకరేటర్స్, వాట్ ఆర్ పైప్స్ ఇట్లా. సో Angular decorators store metadata about the class, method or property. And metadata is the data that provides information about the other data. All decorators are represented with @symbol. సో @symbol తోటి డెకరేటర్ యాడ్ అవుతుంది. సో ఇక్కడ చూసినట్టయితే మనకు ఇట్లా @symbol ఉన్నాయి కదా, బట్ అన్ని డెకరేటర్స్ అంటారు. సో డెకరేటర్స్ అంటే ఏంటి, ఇట్ స్టోర్స్ మెటాడాటా. సో ఇది కాంపోనెంట్ కాంపోనెంట్ అన్న కదా, ఇది ఏ డేటాను స్టోర్ చేస్తుంది, ఈ అన్ని కాంపోనెంట్ డేటాను స్టోర్ చేస్తుంది. అలాగే ఇక్కడ మోడల్ అన్నావు. సో ఇది దేన్ని స్టోర్ చేస్తుంది, ఇది మొత్తం డేటాని స్టోర్ చేస్తుంది కదా, యాప్ కాంపోనెంట్ది, ఇది యాప్ మోడల్ది ఇట్లా. సో డెకరేటర్స్. సో డెకరేటర్ స్టోర్స్ మెటాడాటా అంటే ఏంటి, డేటా అబౌట్ డేటా. ఇట్ స్టోర్స్ మెటాడాటా about the classes, methods and properties. Metadata is data that provides information about the data about data. All decorators are represented with @symbol. ఓకే, అలాగే ఇక్కడ చూడండి, ఇది మనకి @symbol ఉంది కదా. సో ఇది మనకు డేటా. సో ఇది కూడా మనకు మెటాడాటా. ఇది అంటే @mg మోడల్, ఇది యాప్ మోడల్లో ఉంటుంది. సో ఇది కానీ కాంపోనెంట్ అనేది ప్రతి క్లాస్లో ఉంటుంది. కాకపోతే ఇక్కడ యాప్ రూట్ ఉంది కదా, సో ఎవ్రీ కాంపోనెంట్లో మనకు కాంపోనెంట్ ఉంటుంది. సో అది మనకు డేటాని రిప్రజెంట్ చేస్తుంది అట్లా. అలాగే ఇక్కడ చూసినట్టయితే వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ డెకరేటర్స్. సో డెకరేటర్స్లో టైప్స్ ఏమంటే ఇన్ని టైప్స్ ఉంటాయి. ఓకే, సో క్లాస్ డెకరేటర్, ఇది ప్రాపర్టీ డెకరేటర్స్, ఇది మెథడ్ డెకరేటర్స్, అలాగే పారామీటర్ డెకరేటర్స్ ఇట్లా ఉంటాయి. సో క్లాస్ డెకరేటర్స్లో NG మోడల్ అంటే మనకు తెలుసు 2 డేటా ప్యాడింగ్ అట్లా. కాంపోనెంట్ అంటే ఎవరి కాంపోనెంట్కి మనకు డిఫాల్ట్గా కాంపోనెంట్ వస్తుంది అట్లా. తర్వాత ఇంజెక్టబుల్, డైరెక్టివ్, పైపు ఇట్లుంటాయి. అలాగే ప్రాపర్టీ డైరెక్టివ్స్లో ఇన్పుట్, అవుట్పుట్, కాంపోనెంట్ చైల్డ్, కాంపోనెంట్ చిల్డ్రన్, వ్యూ చైల్డ్, వ్యూ చిల్డ్రన్, వ్యూ బైండింగ్ ఇట్లా. అలాగే మెథడ్ డిక్లరేషన్లో హోస్ట్ లిస్నర్ ఇట్లుంటుంది. అలాగే ప్రాపర్టీ పారామీటర్ డిక్లరేషన్లో మనకు ఇంజెక్ట్, సెల్ఫ్, హోస్ట్, స్కిప్ సెల్ఫ్, ఆప్షనల్ ఇట్లుంటాయి. అలాగే దాని తర్వాత వచ్చేసి పైప్స్. సో పైప్స్ అంటే ఏంటంటే పైప్స్ ఆర్ సింపుల్ ఫంక్షన్స్ విచ్ యాక్సెప్ట్ ద ఇన్పుట్ వాల్యూ అండ్ రిటర్న్ ద ట్రాన్స్ఫార్మ్డ్ వాల్యూ. అంటే ఆ పైప్స్ అనేవి ఇట్ టేక్స్ ద ఇన్పుట్ వాల్యూ అండ్ పైప్స్ ఆర్ సింపుల్ ఫంక్షన్స్. ఈ ఫంక్షన్స్ pipes are simple functions which accepts the input value and return the transformed value.
సో యాంగులర్లో మనకు పైప్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి బిల్ట్ ఇన్ పైపు, ఒకటి కస్టమ్ పైపు. కస్టమ్ పైప్ అంటే ఏంటంటే మనం ఓన్గా క్రియేట్ చేసుకునేదాన్ని కస్టమ్ పైప్స్ అంటారు. సో బిల్ట్ ఇన్ పైపులో మనకు లోవర్ కేసు, అప్పర్ కేసు, డేట్ పైపు, పర్సంటేజ్ పైపు, కరెన్సీ పైపు, డెసిమల్ పైపు, స్లైస్ పైపు, జేసన్ పైపు ఇట్లా ఉంటాయి. ఇన్ని పైప్స్ ఉంటాయి ఇట్లా యాంగులర్లో. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఫస్ట్ మనకు మన స్పెక్ డాట్ మనకు టీఎస్ ఫైల్లో ఏదైతే టైప్ స్క్రిప్ట్ ఫైల్లో ఆ టైప్ స్క్రిప్ట్లో ఫస్ట్లో ఏం తీసుకున్నాడు, ఒక టైటిల్ అని తీసుకున్నాడు. టైటిల్ ఈక్వల్ టు పైప్ అని తీసుకున్నాడు. ఓకే, సో ఆ పైప్ని ఇక్కడ వాడుతున్నాడు. సో టైటిల్ అన్నాడు, స్ట్రింగ్లో టైటిల్ అన్నాడు కాబట్టి పైప్ ఎగ్జాంపుల్ అని రాసుకున్నాడు కాబట్టి పైప్ ఎగ్జాంపుల్ అని తీసుకున్నాడు. సో దాన్ని ఇక్కడ వాడుతున్నాడు. ఆ టైటిల్ అనే నేమ్ని ఇక్కడ పెట్టుకుంటే మనకు పైప్ టైటిల్ నచ్చింది. అలాగే దాన్ని లోవర్ కేస్గా మారిస్తే అన్నీ కూడా మనకు లోవర్ కేస్గా అయిపోయినాయి. అలాగే అప్పర్ కేస్ అన్నాడు. అప్పర్ కేస్ అంటే ఏమైంది, అన్నీ కూడా అప్పర్ కేస్లో వచ్చేసినాయి మనకు. అలాగే ఈ 1 2 3 ఇక్కడ డైరెక్ట్ రాసుకోవచ్చు. 1 2 3 4 డాట్ 5 6 అన్నాడు. ఇక్కడ పైప్ సింబల్ ఇది పైప్ సింబల్, ఇవన్నీ కూడా పైప్ సింబల్స్ ఇవన్నీ. సో పైప్ సింబల్ ఇచ్చేసి కరెన్సీ అన్నాడు. సో కరెన్సీ అంటే మన డిఫాల్ట్ ఇట్లా వస్తుంది డాలర్ సింబల్ తోటి ఇట్లా వస్తుంది. అలాగే మనం ఈ ఇన్నర్ అని వాడినాం అనుకోండి, కరెన్సీకి ఇట్లా నేమ్ ఇచ్చి 1 2 3 4 డాట్ 5 5 6 ఇచ్చి పైప్ సింబల్ వాడి కరెన్సీ అని ఇచ్చేసి కాలన్ ఇచ్చి ఐఎన్ఆర్ అని వాడాలి అనుకోండి, ఇట్లా రూపీ సింబల్ వస్తుంది మనకు, రూపీ వస్తుంది, ఇండియన్ రూపీది ఐఎన్ఆర్. అలాగే డే పైప్ అంటే డిఓబి పైపు పైపు అప్పర్ కేసులో వాడండు అంటే డిఓబి డేట్ అన్నాడు, డేట్ ఆఫ్ బర్త్ డేట్ అన్నాడు. అందుకనే జూలై 23 1834 అప్పర్ కేసులో అన్నాడు కాబట్టి అప్పర్ కేసులో వచ్చినాయి. సో అంటే ఇక్కడ మల్టిపుల్ పైప్స్ వాడాడు. అలాగే సర్వీసెస్ అండ్ డిపెండెన్సీ ఇంజెక్షన్. ఎక్స్ప్లెయిన్ సర్వీసెస్ విత్ ఎగ్జాంపుల్. హౌ టు క్రియేట్ సర్వీసెస్ ఇన్ యాంగులర్, హౌ టు యూజ్ డిపెండెన్సీ ఇంజెక్షన్ అండ్ సర్వీసెస్ ఇన్ యాంగులర్. సో వాట్ ఈస్ ప్రొవైడర్ ఇన్ యాంగులర్. సో సర్వీసెస్ అంటే ఒక లాగిన్ కాంపోనెంట్ ఇచ్చి ఇంకో కాంపోనెంట్కి ఇట్లా డేటాను పంపించుకోవడం అట్లాంటివి. సో సర్వీస్ ఈస్ ఏ టైప్ స్క్రిప్ట్ క్లాస్ అండ్ రీయూజబుల్ కోడ్ విచ్ క్యాన్ బి యూజ్డ్ ఇన్ మల్టిపుల్ కాంపోనెంట్స్. సర్వీస్ క్యాన్ బి ఇంప్లిమెంటెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ డిపెండెన్సీ ఇంజెక్షన్. సో సర్వీస్ క్లాస్ ఏంటంటే మనకు మెయిన్గా మనకు రియాక్ట్ చేసేలో మనకు ఉంటాయి కదా, ఇది కాంటాక్ట్స్ క్లాస్ లెక్క అంటే యూస్ కాంటాక్ట్స్ అని ఉంటాయి కదా. సో యూస్ కాంటాక్ట్స్ ఏంటి అంటే ఇప్పుడు ఏదైతే కామన్ కోడ్ ఉంటుందో కామన్ కోడ్ని అంటే మామూలుగా మన పేరెంట్ నుంచి చైల్డ్కి డేటాను పంపించలేము. సో ఒకవేళ మల్టిపుల్ చైల్డ్కి పంపించాలంటే దాన్ని ఒక డేటాను మొత్తం కూడా ఒక ఏది ఇక్కడ ఏమన్నాడు సర్వీస్ క్లాస్ కదా. సో సర్వీస్ అనే దాంట్లో పెట్టుకుంటాము, ఇందులో పెట్టుకుంటాము డేటా మొత్తము సర్వీస్ అనే క్లాస్లో. ఈ డేటాను పెట్టేసుకొని సర్వీస్ అనే క్లాస్లో పెట్టుకుంటాము. సో ఈ సర్వీస్ అనే క్లాస్ నుంచి మనకి ఏ కంపోనెంట్ కావాలంటే ఆ కంపోనెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లాగిన్ కంపోనెంట్ ఉంది, లాగిన్ కంపోనెంట్ పంపించుకుంటాము. ఇక్కడ మెయిన్ కంపోనెంట్ ఉంటుంది, మెయిన్ కంపోనెంట్కి. ఇక్కడ మన అబౌట్ కంపోనెంట్ ఉంటే అబౌట్ కంపోనెంట్కి. సో ఈ సర్వీస్ ఇది ఏంటంటే సర్వీస్ అనేది ఇట్ ఈస్ టైప్ స్క్రిప్ట్ క్లాస్ అండ్ రీయూజబుల్ కోడ్ విచ్ క్యాన్ బి యూజ్డ్ ఇన్ మల్టిపుల్ కాంపోనెంట్స్. సో మల్టిపుల్ కాంపోనెంట్ ఏ కంపోనెంట్ కావాలంటే ఆ కంపోనెంట్కి డేటాను పంపిస్తాము, అంటే ఇది రీయూజబుల్గా మనకు వస్తుంది. అలాగే సర్వీస్ క్యాన్ బి ఇంప్లిమెంటెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ డిపెండెన్సీ ఇంజెక్షన్. సో డిపెండెన్సీ ఇంజెక్షన్ కూడా మనము చేస్తాము. అలాగే ఇక్కడ చూసినట్టయితే మనకు ఏమున్నాయి త్రీ కాంపోనెంట్స్ ఉన్నది. ఒకటి లాగిన్, మెను, సర్వీసెస్ అనే క్లాస్ ఉంది. సో ఇక్కడ నుంచి మనకు లాగిన్ కాంపోనెంట్ డాట్ టీఎస్ ఫైల్ ఉంది. సో ఇందులో మనకు ఏమున్నది, ఒక కన్స్ట్రక్టర్ ఉంది. కన్స్ట్రక్టర్లో కన్సోల్ డాట్ లాగ్ ఎర్రర్ మెసేజ్ అని ఉంది. ఓకే, దాని తర్వాత ఇక్కడ ఏముంది మెను కాంపోనెంట్ డాట్ టీఎస్ ఫైల్, అంటే మెను కాంపోనెంట్ డాట్ టీఎస్ ఫైల్ ఏతుందో ఈ కాంపోనెంట్ ఇది. ఓకే, ఈ కాంపోనెంట్లో ఏముంది ఎర్రర్ లాగ్డ్ అని ఉంది, ఇందులో కూడా సేమ్ ఎర్రర్ లాగ్డ్ అని ఉంది. అలాగే ఇది లాగిన్ కాంపోనెంట్ డాట్ టీఎస్, సో ఈ ఫైల్ ఇది లాగిన్ కాంపోనెంట్ డాట్ టీఎస్ ఫైల్ ఉంది కదా, ఈ కాంపోనెంట్ ఇది. సో ఇందులో కూడా మనకు సేమ్ ఏముంది ఎర్రర్ లాగ్డ్ అని ఉంది, రెండు కూడా మనకు లాగ్డ్ అని ఉన్నాయి. సో ఇక్కడ రెండింటిలో పెట్టుకున్న బదులు రెండింటిలో సేమ్ కోడ్ రాసే బదులు దాన్ని రీయూజ్ చేసుకోవచ్చు. సో హియర్ వీ క్యాన్ హ్యావ్ 3 components, see below diagram. సో 3 components ఉంటాయంట. సో ఇక్కడ మన సర్వీస్ని క్రియేట్ చేసుకోవడానికి ఏం చేస్తాము, ఎన్జీ జనరేటర్ సర్వీస్ అని పెడతాం, సర్వీస్ నేమ్ ఇది. సో ఇక్కడ మనకు సర్వీస్ని క్రియేట్ చేయడానికి మనకు 2 ఫైల్స్ క్రియేట్ అవుతాయి, ఒకటి స్పెక్ట్ ఫైల్, ఇంకొకటి టీఎస్ ఫైల్ టైప్ స్క్రిప్ట్ ఫైల్, ఇట్లా 2 ఫైల్స్ క్రియేట్ అవుతాయి. అలాగే ఇక్కడ మనకు లాగిన్ సర్వీస్ డాట్ టైప్ స్క్రిప్ట్ ఫైల్. సో మన పైన ఆల్రెడీ చూసినాం కదా, మనకు ఏ ఫైల్స్ ఉన్నాయి, లాగిన్, మెను, సర్వీసు 3 ఉన్నాయి. ఓకే, సో ఈ లాగిన్ డాట్ టీఎస్ ఫైల్లో కూడా మనకి ఎర్రర్ లాగిన్ అని ఉంది. అలాగే మెయిన్ డాటా టీఎస్ ఫైల్లో కూడా మనకు ఎర్రర్ లాగిన్ అనే 2 కన్స్ట్రక్టర్స్లో 2 సేమ్ డేటా ఉంది. అలాగే ఇక్కడ మనకి ఏం చేసిండు తర్వాత ఇక్కడ కూడా అదే ఉంది. సో మెయిన్ కాంపోనెంట్ టీఎస్లో మనకు ఎర్రర్ మెసేజ్ అని ఉంది. అలాగే ఆ టీఎస్లో కూడా మనకు సేమ్ మెసేజ్ ఉంది.
సో కన్స్ట్రక్టర్స్ విల్ బీ ఆటోమేటికలీ కాల్డ్. అంటే ఇప్పుడు ఏంటంటే మనం ఎప్పుడైతే రన్ చేస్తామో కన్స్ట్రక్టర్స్ కదా, సో కన్స్ట్రక్టర్స్ బై డిఫాల్ట్గా రన్ అయిపోతాయి కదా. అందుకనే ఇప్పుడు ఇక్కడ మనకు యాప్ మోడల్లో కాంపోనెంట్స్ని మనము ఇంపోర్ట్ చేసుకున్నాము. డిక్లరేషన్ అనే దాంట్లో మనం ఇంపోర్ట్ చేసుకున్నాము. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అప్లికేషన్లో రన్ చేస్తే అప్పుడు ఏమైపోతుంది, ఈ యాప్ కాంపోనెంట్తో పాటు ఇది కన్స్ట్రక్టర్స్ అనేది ఆటోమేటిక్ కాల్ అయినా చూడండి, ఎర్రర్ లాగుడు అనే 2 అవుట్పుట్స్ అనేవి కూడా మనకు కన్సోల్లో వచ్చినాయి. ఎందుకంటే కన్స్ట్రక్టర్స్ అనేవి బై డిఫాల్ట్ కాల్ అయిపోతాయి. అలాగే హౌ టు యూజ్ డిపెండెన్సీ ఇంజెక్షన్. సో డిపెండెన్సీ ఇంజెక్షన్ని ఎలా యూజ్ చేయాలి విత్ సర్వీసెస్ ఇన్ యాంగులర్ అంటే ఇట్ ఈస్ ఏ 3 స్టెప్ ప్రాసెస్. క్రియేట్ ఎ ప్రొవైడర్. ఫస్ట్ ప్రొవైడర్స్ క్రియేట్ చేయాలా యాజ్ ఏ సర్వీస్ నేమ్. విత్ దిస్ అవర్ కాంపోనెంట్ మైట్ యూజ్ ద లాగిన్ సర్వీస్ ఎట్ సమ్ ప్లేస్ ఇన్సైడ్ ద కాంపోనెంట్. అంటే దానికి ఒక సర్వీస్ని క్రియేట్ చేసి ఎక్కడైనా మనం వాడుకోవచ్చు అంట. అలాగే ఇన్సైడ్ ద కన్స్ట్రక్టర్ పారామీటర్ క్రియేట్ ఏ న్యూ ప్రాపర్టీ అండ్ దెన్ అసైన్ ఇట్. సో కన్స్ట్రక్టర్లో మనకు ఒకటి న్యూ ప్రాపర్టీని క్రియేట్ చేసుకోమంటుండు. అందులో అండ్ దెన్ అసైన్ ఇట్ అండ్ క్రియేట్ ఏ న్యూ ప్రాపర్టీ అండ్ దెన్ అసైన్ ఇట్. సో ఇక్కడ లాగిన్ సర్వీస్ ఉంది కదా, సో దీనికి అసైన్ చేసుకున్నాడు దీనికి. ఓకే, అలాగే దాని తర్వాత ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏమన్నాడు, క్రియేట్ ప్రొవైడర్స్ అన్నాడు. సో ప్రొవైడర్స్ ఎట్లా క్రియేట్ చేస్తామంటే ఇక్కడ చూడండి, క్రియేట్ చేసినాడు ప్రొవైడర్స్ లాగిన్ సర్వీస్ అనే కాంపోనెంట్కి, లాగిన్ సర్వీస్ అనే కాంపోనెంట్కి ప్రొవైడర్స్ని క్రియేట్ చేసిండు. తర్వాత ఇన్సైడ్ ద కన్స్ట్రక్టర్ పారామీటర్ క్రియేట్ న్యూ ప్రాపర్టీ అండ్ దెన్ అసైన్ ఇట్. సో లాగిన్ సర్వీస్ ఏదైతే ఉందో ఈ లాగిన్ సర్వీస్ని లాగింగ్ సర్వీస్ అనే దానికి అసైన్ చేసేసుకున్నాడు. తర్వాత స్టార్ట్ స్టెప్ అండ్ ఫైనల్లీ యూజ్ దిస్ డాట్ ప్రాపర్టీ నేమ్ డాట్ మెథడ్ నేమ్ ఆఫ్ ద సర్వీసెస్. సో దిస్ డాట్ ప్రాపర్టీ నేమ్ లాగింగ్ సర్వీస్ కదా, ప్రాపర్టీ డాట్ సర్వీస్ నేమ్. తర్వాత మెథడ్ నేమ్ ఏముంది, ఎర్రర్ మెథడ్ కదా, లాగ్ ఎర్రర్ కదా. సో ఆ మెథడ్ని కాల్ చేస్తుండు అంతే కదా. లాగ్ ఎర్రర్ అయితే ఉందో లాగ్ ఎర్రర్ని మెథడ్ని కాల్ చేస్తే మనకు అది అవుట్పుట్ అనేది డిస్ప్లే అయింది. సో ఈ విధంగా మనకు సో ఇక్కడ దిస్ డాట్ ప్రాపర్టీ ఆఫ్ ద ఇక్కడ మన దిస్ డాట్ ప్రాపర్టీని మెథడ్ నేమ్ ఆఫ్ ద సర్వీసెస్. Here this keyword will refer the current component only, and if you comment providers also it will get because of hierarchical dependency injection. So hierarchical dependency injection కింద చూద్దాం. సో ఇక్కడ మనం ఇది కామెంట్ చేసినా కానీ మనకు అవుట్పుట్ అనేది వస్తుంది, ఎందుకంటే hierarchical dependency వర్క్ అవుతుంది కాబట్టి. సో ఇక్కడ చూసినట్టయితే మనకు hierarchical dependency కాకుండా ఇది ఇక్కడ చూడండి మనకు సేమ్ అవే పైన ఉన్న పాయింట్స్ ఇక్కడ. సో క్రియేట్ ద ప్రొవైడర్స్ యాజ్ సర్వీస్ నేమ్ విత్ కాంపోనెంట్ డెకరేటర్స్ విత్ ఇది చేయడం. అలాగే సెకండ్ స్టెప్ ఇన్సైడ్ ద కన్స్ట్రక్టర్ పారామీటర్ క్రియేట్ న్యూ ప్రాపర్టీ దెన్ అసైన్ ద సర్వీస్ టైప్. సో ఇక్కడ మనము మన కాంపోనెంట్ నేమ్ ఏంది, లాగిన్ సర్వీస్ ఉంది కదా, లాగిన్ సర్వీస్ ఉంది. సో ఇది సర్వీస్ని కన్స్ట్రక్టర్ కదా, ఇది కన్స్ట్రక్టర్గా అసైన్ చేసాడు. To use this we use this keyword this dot property name dot method name of the service. This keyword will refer current component. Here if you component provides provider line if you comment అంటే ఇక్కడ సేమ్ అదే పైన చెప్పింది. అలాగే ఇక్కడ చూసినట్టయితే మనకు వాట్ ఈస్ హైరార్కికల్ డిపెండెన్సీ ఇంజెక్షన్. సో ఇక్కడ ఏంటంటే హైరార్కికల్ డిపెండెన్సీ ఇంజెక్షన్. సో వీ కెన్ సెండ్ డేటా ఫ్రమ్ పేరెంట్ టు చైల్డ్. అంటే పేరెంట్ నుంచి మన చైల్డ్కి డేటాని డైరెక్ట్గా పంపించుకోవచ్చు, కానీ బట్ ఫ్రమ్ చైల్డ్ పేరెంట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అంటే చైల్డ్ నుంచి పేరెంట్కి మన డేటాను అసలే పంపించుకోలేము. సో అట్లా సో యూ కెన్ సెట్ ద ప్రొవైడర్స్ ఎట్ 3 places. సో ప్రొవైడర్స్ మనం 3 ప్లేసెస్లో మనం సెట్ చేయొచ్చు. ఎక్కడికి అంటే ఎట్ కాంపోనెంట్ లెవెల్, ఇంకోటి వచ్చేసి ద సెకండ్ ప్లేస్ వేర్ వీ క్యాన్ సెట్ ద సర్వీసెస్. అలాగే థర్డ్ వచ్చేసి యూజింగ్ ఇంజెక్టబుల్ బాడీ. ఇట్లా సో ఇక్కడ చూసినట్లయితే వీ కెన్ ప్రొవైడ్ 3 steps. సో ఫస్ట్ వచ్చేసి మనకు వీ కెన్ ప్రొవైడ్ 3 steps ఎట్ కాంపోనెంట్ లెవెల్ ఏంటంటే హియర్ వీ విల్ సెట్ ఆల్ ద ప్రొవైడర్స్ ఇన్సైడ్ ద కాంపోనెంట్ దెన్ దిస్ సర్వీస్ విల్ బీ అవైలబుల్ ఇన్సైడ్ ద ఓల్ కాంపోనెంట్ అండ్ ఆల్సో టు ద చైల్డ్ బట్ నాట్ ఫర్ పేరెంట్ ఆర్ ఎనీ అదర్ కాంపోనెంట్. సో ఇక్కడ చూసినట్టయితే మనము ప్రొవైడర్స్లో వాడినాం కదా, ఫస్ట్ స్టెప్ ఇది. సో ప్రొవైడర్స్లో మనం వాడినాం కదా, సో ప్రొవైడర్స్లో వాడినాం కాబట్టి ఇది ఏమైతే అంటే అప్పుడు ఇది దిస్ సర్వీస్ విల్ బీ అవైలబుల్ ఇన్సైడ్ ద ఓల్ కాంపోనెంట్స్. అంటే ఇది ఏదైతే కాంపోనెంట్స్ ఉంటాయో మనకి ఈ కాంపోనెంట్స్లో అన్నింటిలో కూడా ఈ కాంపోనెంట్స్ అయితే ఏదైతే వాడుకుంటామో అన్నింటిని కూడా ఇది యాక్సెస్ చేసుకుంటుంది. కానీ అవుట్ సైడ్ ఆఫ్ ద కాంపోనెంట్స్ అంటే ఏదైతే పేరెంట్ ఉంటాయో అంటే ఇట్ విల్ ఇన్సైడ్ ద ఓల్ కాంపోనెంట్ అండ్ ఆల్సో ద చైల్డ్ కాంపోనెంట్స్
అంటే చైల్డ్ కాంపోనెంట్స్ కూడా ఇది సర్వీసెస్ని ఇస్తుంది, బట్ నాట్ ఫర్ పేరెంట్ కాంపోనెంట్. కానీ పేరెంట్ కాంపోనెంట్కి ఇవ్వదు, వారు అదే వేరే కాంపోనెంట్స్ కూడా ఇవ్వదు. అలాగే సెకండ్ పాయింట్ ఏంటి, ఇక డిక్లేర్ చేసుకున్నాం కదా, ఇట్లా డిక్లేర్ చేసుకోవచ్చు ప్రొవైడర్స్ని. ఇంకొకటి ఏంటంటే ద సెకండ్ ప్లేస్ వేర్ వీ క్యాన్ సెట్ ద సర్వీస్ ఈస్ ఇన్సైడ్ ద యాప్ మోడల్ డాట్ టీఎస్ ఫైల్. ఇగో ఇది వచ్చేసి యాప్ మోడల్ డాట్ టీఎస్ ఫైల్. సో ఇక్కడ మనం డిక్లేర్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ చెప్పినాం కదా మనం ఆల్రెడీ, ఇక్కడ మనం ఆల్రెడీ అనుకున్నాము టైప్ స్క్రిప్ట్ ఫైల్లో మనము ఇక్కడ డిక్లేర్ చేసుకుంటాము. మనము యాప్ మోడల్లో ఇక్కడ చూసుకున్నాం కదా, ఇక్కడ మనము కాంపోనెంట్స్ని డిక్లేర్ చేసుకుంటాము. ఇక్కడ మనం అన్ని డిక్లరేషన్స్లో మనం కాంపోనెంట్స్ డిక్లేర్ చేసుకుంటాము. ఇంపోర్ట్స్ అన్న దాంట్లో వచ్చేసి మనము మోడల్స్ని డిక్లేర్ చేసుకుంటాము. తర్వాత ప్రొవైడర్స్లో మనం సర్వీసెస్ని డిక్లేర్ చేసుకుంటాము. బూట్స్ట్రాప్లో మనం బూట్స్ట్రాప్ కాంపోనెంట్స్ని డిక్లేర్ చేసుకుంటాము. అట్లా. సో ఇక్కడ మనము ఇది కాంపోనెంట్స్ని డిక్లేర్ చేసుకుంటాం డిక్లరేషన్ దాంట్లో. ఇక్కడ ఇంపోర్టెంట్స్లో మనం అది చేసుకుంటాము ప్రొవైడర్స్. సో ఇక్కడ మనం సర్వీస్ని డిక్లేర్ చేసుకుంటాము. ఇది స్టెప్ 2. సో ద సెకండ్ ప్లేస్ వేర్ వీ కెన్ సెట్ ద సర్వీసెస్ ఈస్ ఇన్సైడ్ ద యాప్ మోడల్ డాట్ టీఎస్ ఫైల్. వీ హ్యావ్ ప్రొవైడర్స్ దేర్ వీ విల్ ప్లేస్ అవర్ సర్వీస్. సో ప్రొవైడర్స్ అనేది ఉంది కదా, సో ఇక్కడ మనం సర్వీస్ నేమ్ ఇస్తాము. ఇక్కడ ఏమి ఇచ్చినాము, లాగిన్ సర్వీస్ అనే మన కాంపోనెంట్ ఉంది కదా, దాన్ని ఇక్కడ మనం పంపించినాము. చూడండి, లాగిన్ సర్వీస్ ఉంది కదా, సో దాన్ని ఇక్కడ మనము పంపించినాము. ఈ లాగిన్ సర్వీస్ని ఇక్కడ పంపించినాము. అంటే ఇక్కడ పంపించేసుకుంటాం. అంటే ఇది కాంపోనెంట్ నేమ్ కాబట్టి కాంపోనెంట్ నేమ్ అంటే ఇక్కడ పంపించాము. కాంపోనెంట్ నేమ్ ఏదైతే ఉంటుందో కాంపోనెంట్ నేమ్ ఇక్కడ మనం పంపించుకుంటాము. Here, then this service will be available to all the components of the model and child components which are declared in the declarations, because ఇవన్నీ declarations వస్తాయి. So here we no need to place the providers in each and every component separately. So this model will be done the job for all the component itself. Components. Hierarchical dependency. So that putting the providers logging services data TS file will provides inside the injectable decorator of the service only, like providers data root. So login data services file. సో ఎవ్రీ కాంపోనెంట్ మనకు ఇది ఉంటుంది. సో టీఎస్ ఫైల్లో అంటే ఇక్కడ చూసినట్టయితే మనకు ఇంజెక్టబుల్తో ఉంటుంది. సో టీఎస్ ఫైల్లో మనకు బై డిఫాల్ట్గా ఉండదు, కాకపోతే మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. @ఇంజెక్టబుల్ అనే డైరెక్ట్ యూజ్ చేసి ఇందులో మనం ప్రొవైడర్ని ఇచ్చుకొని ఇట్లా డిక్లేర్ చేసుకోవాలి. సో పుట్టింగ్ ద ప్రొవైడర్స్ ఇన్సైడ్ ద ఇంజెక్టబుల్ డిక్లరేటర్ ఆఫ్ ద సర్వీసెస్ ఓన్లీ లైక్ ప్రొవైడర్ ఇన్ root. This we can also call it as providing the services at root injection level. This introduced in Angular 8 and this will be getting as default provider. By this your service will be available throughout the application to all the components. This is the best of all. Okay, దాని తర్వాత వచ్చేసి మనకు స్టెప్ 1 ఇట్లా ఉంటుంది. సో ప్రొవైడర్స్ మనము 3 డిఫరెంట్గా చేసుకుంటాము. ఒకటి వచ్చేసి స్టెప్ 1లో ఇక్కడ మనం డిక్లేర్ చేసుకుంటాము. స్టెప్ 2లో వచ్చేసి మనం ఇంజెక్టబుల్ ఇక్కడ వాడతాము రూట్ లెవెల్లో. దాని తర్వాత థర్డ్ వచ్చేసి ఇక్కడ యూజ్ చేస్తాము. సో ఇవి 3 స్టెప్స్ పైన ఆల్రెడీ ఫాలో అయినాం, వాటికి డయాగ్రామ్స్ కూడా ఉన్నాయి. సో ప్రొవైడర్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ డిక్లేర్డ్ ఇన్సైడ్ ద డెకరేటర్స్ which inform Angular that a particular service is available for injecting inside the component. What is the role of @injectable decorator? So with @injectable decorator one service can be used by another service. So ఒక సర్వీస్ నుంచి ఒక సర్వీస్ని వాడుకోవచ్చు. సో లైఫ్ సైకిల్ లుక్స్, వాటర్ పేరెంట్ చైల్డ్ లైఫ్ సైకిల్ లుక్స్ ఇట్లా. సో పేరెంట్ చైల్డ్ వాటర్ పేరెంట్ చైల్డ్ కాంపోనెంట్స్. సో ఇక్కడ నుంచి మనం పేరెంట్ నుంచి డేటాని పంపించడానికి. సో ఆ కాంపోనెంట్ అంటే HTML ఫైల్. ఇక్కడ మనకు పేరెంట్ కాంపోనెంట్ ఉంది, ఒక టెక్స్ట్ బాక్స్ ఉంది, ఒక బటన్ ఉంది. సో ఇది యాప్ చైల్డ్ ఏదైతే ఉందో చైల్డ్ కాంపోనెంట్. సో దీని యొక్క చైల్డ్ కాంపోనెంట్ని మనము ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటే సో దీన్ని రన్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది ఇట్లా వస్తుంది. సో ఇట్లా పేరెంట్ చైల్డ్కి. సో పేరెంట్ ఇది చైల్డ్, సో చైల్డ్ని మన పేరెంట్లో ఇంపోర్ట్ చేసుకుంటే మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. So life cycle looks in Angular. A component from creation to destruction goes through several stages and these stages are life cycle looks. సో సర్వీస్ అనేది మనం ఎప్పుడైతే క్రియేట్ చేసామో అక్కడ నుంచి మనం డిస్ట్రాయ్ అయ్యే వరకు ఇది ఏదైతే అవుతుందో దాన్ని లైఫ్ సైకిల్ లుక్స్ అంటారు. సో ద స్టేజెస్ విల్ కవర్ యాక్టివ్లీ లైక్ కాంపోనెంట్ ఇనిషియలైజింగ్,
rendering the components in HTML view, creating the child components if required, destroying the component. సో ఇట్లా ఇది కన్స్ట్రక్టర్ వెరీ ఇంపార్టెంట్. ఇది లైఫ్ సైకిల్లో పార్ట్ కాదు, కాకపోతే ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఎన్జీ ఆన్ చేంజెస్, ఎన్జీ ఆన్ యూనిట్, ఎన్జీ డూ చెక్, ఎన్జీ ఫోర్, ఎన్జీ ఇఫ్, అలాగే ఎన్జీ డిస్ట్రాయ్, ఇట్లా ఉంటాయి. తర్వాత వచ్చేసి లైఫ్ సైకిల్ హుక్స్. సో కన్స్ట్రక్టర్ ఇట్ ఈస్ ద డిఫాల్ట్ మెథడ్ ఆఫ్ ద టైప్ స్క్రిప్ట్ క్లాస్ దట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ వెన్ ద క్లాస్ ఇస్ ఇన్స్టాంట్. అంటే ఎప్పుడైతే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతామో ఇది డిఫాల్ట్ కాల్ అయిపోతుంది. ఇట్ ఆల్వేస్ రన్ బిఫోర్ ఎనీ యాంగులర్ హుక్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ లైఫ్ సైకిల్ హుక్. సో ఎన్జీ ఆన్ చేంజెస్ కాల్డ్ వెన్ ఇన్పుట్ ప్రాపర్టీ చేంజెస్. సో ఇన్పుట్లో ఏదైతే చేంజెస్ అవుతుందో అది మనకు ఇక్కడ ఇది కాల్ అవుతుంది. అలాగే ఎన్జీ ఆన్ ఇనిట్ దిస్ విల్ బి కాల్డ్ వెన్ ద కాంపోనెంట్ ఈస్ క్రియేటెడ్. అలాగే దిస్ ఆల్ ఆర్ కాల్డ్ ఫ్రమ్ కాంపోనెంట్ చిల్డ్రన్. అండ్ ఎన్జీ డిస్ట్రాయ్ కాల్డ్ వెన్ ద కాంపోనెంట్ ఈస్ డిస్ట్రాయిడ్. వాట్ ఈస్ కన్స్ట్రక్టర్ ఇన్ యాంగులర్? The constructor is a method in the TypeScript class that automatically gets called when the class is been instantiated. And constructor always run before any Angular hook when it is not a part of lifecycle hooks. Constructor is widely used in inject dependency services into the component cycle in the component class. So ఇక్కడ చూసినట్టయితే మనకు కాంపోనెంట్ ఉంది, కాంపోనెంట్లో మనకు కన్స్ట్రక్టర్ ఉంది. సో కన్స్ట్రక్టర్ అని మనకు డిఫాల్ట్గా కాల్ అయిపోతుంది. సో అందుకని ఫస్ట్ ఇన్సైడ్ కన్స్ట్రక్టర్ అంటే ఫస్ట్ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది, తర్వాత మిగిలిన ఏదైతే ఉందో అది కాల్ అవుతుంది. దాని తర్వాత ఎన్జీ ఆన్ ఇనిట్ లైఫ్ సైకిల్ హుక్ ఇన్ యాంగులర్. ఎన్జీ ఆన్ ఇనిట్ సిగ్నల్స్ ద యాక్టివేషన్ ఆఫ్ ద క్రియేటెడ్ కాంపోనెంట్. దిస్ ఈస్ సెకండ్ హుక్ అండ్ ఆర్ కాల్డ్ ఆఫ్టర్ ఎన్జీ ఆన్ చేంజెస్. NG on init called only once during life cycle. By default present in component. By default n components లో NG on init అని ఉంటుంది. సో NG on init calls only once during life cycle. లైఫ్ సైకిల్లో మొత్తం ఒకసారి మాత్రమే కాల్ అవుతుంది. Difference between constructor and NG on init. NG on init is a Angular life cycle hook which signals the activation of the created component. Constructor is a method in TypeScript class. This automatically gets called when the object is created for class. Ng on init is called after ng on changes lifecycle. Constructor is called before any lifecycle hook. When on ng on init called, everything about component is already ready, so it's used to perform most of the business logic on components. So when constructor called, everything is component is not ready, it is mostly used for injecting dependency only. Limited code dependency injection. Observables are used to perform asynchronous operations and handles asynchronous data. Promises. So observables synchronize from time taken. Synchronous, asynchronous. Observables are used to perform asynchronous operations to handle asynchronous data. So synchronous అంటే టైం టేకింగ్ ప్రాసెస్, asynchronous అయితే నాట్ టేకింగ్ టైం ప్రాసెస్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రామిస్ అండ్ అబ్జర్వబుల్? సో అబ్జర్వబుల్ వచ్చేసి ఇక్కడ మనకు బ్రౌజర్ ఉంది, తర్వాత బ్యాక్ అండ్ అప్లికేషన్ ఉంది, తర్వాత ఏపీఐ డేటా ఉంది అంటే సర్వర్. సో ప్రామిసెస్లో డేటా మొత్తం ఏపీఐ నుండి బ్యాక్ ఎండ్కి వచ్చిన తర్వాతే ఫ్రంట్ ఎండ్కి వస్తుంది. బట్ డిలే టు డిస్ప్లే ఇన్ బ్రౌజర్ విచ్ ఇస్ డిలే అండ్ డిస్ప్లే. అంటే ఇప్పుడు మనకు ఏపీఐ డేటా ఉంది కదా, ఇప్పుడు డేటా అనేది కొంచెం ఇదికి వస్తుంది, మళ్ళీ వస్తుంది. సో ఇప్పుడు ఏపీఐ నుంచి డేటా మొత్తం అనేది బ్యాక్ ఎండ్లో స్టోర్ అయిన తర్వాతనే ఒకసారి ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్కి ఇస్తుంది. అందుకని ఇది కొంచెం డిలే అవుతుంది. కాకపోతే అబ్జర్వబుల్ వాడినాం అనుకోండి, అబ్జర్వబుల్లో డేటా అనేది వెయిటింగ్ ఉండదు, ఏపీఐ నుండి బ్యాక్ ఎండ్కి వచ్చిన వెంటనే ఫ్రంట్ ఎండ్కి వస్తుంది. ఇక్కడ చూసినట్టయితే ఏపీఐ నుంచి డేటా అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత వెంటనే వచ్చేస్తుంది, మళ్ళీ వచ్చేస్తుంది. సో దేర్ విల్ బి నో వెయిటింగ్ ఇన్ అబ్జర్వబుల్. Difference between promises and observable. Emit multiply values over a period of time, also called as streaming of data. Emit a single value at a time.
are lazy, they are not executed until we subscribe. So subscribe చేసుకుంటే వర్క్ అవుతుంది. To them this using the subscribe method. Are not lazy, executed immediately after creation. Have subscriptions that are cancelable using the unsubscribe method. Are not cancelable అంటే క్యాన్సిల్ కాదు, క్యాన్సిల్ అయిపోతాయి. What is RxJS? RxJS is a library of components. RxJS is a JavaScript library that allows us to work with asynchronous data, streaming data with the help of observables. Observables introduced by RxJS library. RxJS stands for Reactive Extension for JavaScript. Observable, observer. So what is observable? Observables are used to stream data to multiple components. It's a 3-step process. Import observable from RxJS library, create observable and emit data, finally subscribe the data. సో ఇక్కడ మనం చూసినట్టయితే అబ్జర్వబుల్ని ఫస్ట్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి, తర్వాత అబ్జర్వబుల్ మనం క్రియేట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ అబ్జర్వబుల్ మనం క్రియేట్ చేసుకోవాలి, అబ్జర్వబుల్ ఇట్లా అబ్జర్వబుల్ క్రియేట్ చేసుకోవాలి. దాని తర్వాత క్రియేట్ చేసుకున్న తర్వాత దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మనకు వర్క్ అవుతుంది. సో మై అబ్జర్వబుల్ దిస్ డాట్ మై అబ్జర్వబుల్ దట్ సబ్స్క్రైబ్. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకు వర్క్ అవుతుంది, లేకుంటే వర్క్ అవ్వదు. అబ్జర్వబుల్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే డేటా అనేది యాక్సెస్ చేసుకోవచ్చు, బట్ ప్రామిసెస్కి సబ్స్క్రైబ్ అవసరం లేదు. వాట్ ఈస్ ద రూల్ ఆఫ్ HTTP client in Angular? HTTP is a client. HTTP is a built-in service class available in Angular @Angular/common/HTTP package. Perform HTTP request అంటే క్లయింట్ సెన్సర్ రిక్వెస్ట్ HTTP మెథడ్స్ ఏమి ఉంటాయి, గెట్, పోస్ట్, పుట్, డిలీట్. సో HTTP రిక్వెస్ట్, సర్వర్ సెన్సర్ రెస్పాన్స్. TypeScript. So TypeScripts are different. So TypeScript and advantages. So TypeScript is strongly typed language. TypeScript is superset of JavaScript. It is object-oriented feature. Detect errors at compile time. So browser can't execute TypeScript. Browser can execute only JavaScript. So TypeScript has TypeScript, enums, generics, interfaces, etc. The most advantage of TypeScript, but the disadvantage is browser don't understand TypeScript. ఇక్కడ చూసినట్టయితే ఇంటర్ఫేసెస్ ఎక్సెట్రా. అయితే TypeScript హ్యాస్ టైప్ సిస్టమ్, enums, generics, interfaces, but JavaScript don't have these things. So this is the most advantage of TypeScript. సో అందుకని అడ్వాంటేజ్ TypeScript అనేది. బట్ ద డిసడ్వాంటేజ్ ఏంటంటే TypeScript అనేది బ్రౌజర్కి అర్థం కాదు. Browser cannot understand TypeScript. So Angular, it will convert or it will compile all the TypeScript code to JavaScript first, and then it will run the browser, because browser understands only JavaScript. అందుకే Angular అనేది TypeScript ఫైల్ని JavaScriptగా మారుస్తుంది. TypeScript is strongly typed language. TypeScript is superset of JavaScript. It is an object-oriented feature. Detect errors at compile time. అండ్ ఇక్కడ చూసినట్టయితే let s ఈక్వల్ టు స్ట్రింగ్ ఇంటర్వ్యూ హ్యాపీ అంటున్నాడు. ఫస్ట్ వి డిటెక్ట్ స్ట్రింగ్, వి డిక్లేర్డ్ స్ట్రింగ్, అండ్ నెక్స్ట్ ఇఫ్ యూ అసైన్ నంబర్ టు ఇట్ దెన్ ఇట్ షో ఎర్రర్. సో ఇక్కడ మనం ఫస్ట్ సమ్ వాల్యూకి మనం స్ట్రింగ్ అని ఇచ్చినాము, తర్వాత సమ్ వాల్యూకి ఇంటర్ ఇచ్చినాము అనుకో, అప్పుడు ఏమైనా వచ్చింది ఎర్రర్, టైప్ నెంబర్ ఇస్ నాట్ అసైన్డ్ టు టైప్ స్ట్రింగ్. సో ఇది స్ట్రాంగ్గా టైప్డ్, ఇది దానికి ఇస్తే మళ్ళీ వర్క్ అవ్వదు. సో వాట్ ఆర్ బిల్ట్ ఇన్ ప్రిమిటివ్ అండ్ యూజర్ డిఫైన్డ్ నాన్ ప్రిమిటివ్ టైప్స్ ఇన్ TypeScript. సో డేటా టైప్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి, బిల్ట్ ఇన్ టైప్స్, యూజర్ డిఫైన్ టైప్స్. బిల్ట్ ఇన్ టైప్స్ వచ్చేసి ఆల్రెడీ బిల్ట్ ఉన్నాయి, అంటే స్ట్రింగ్, నల్, నంబరు, అన్డిఫైన్డ్, బూలియన్, వాయిడ్. యూజర్ డిఫైన్ వచ్చేసి అరేస్, enums, క్లాసెస్, ఇంటర్ఫేసెస్. సో బిల్ట్ ఇన్ డేటా టైప్స్ ఆర్ used to store simple data. User defined types are used to store complex data. సో బేసిక్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఇన్ TypeScript. ఇది బూలియన్లో అయితే ఎట్లా వేసుకుంటాము, లెట్ ఈజ్ కంప్లీటెడ్ బూలియన్ ఈక్వల్ టు ఫాల్స్, లెట్ కౌంట్ నంబర్ 100, లెట్ నంబర్ స్ట్రింగ్, ఇట్లా ఇవన్నీ బేసిక్. ఇది కాకుండా టూపుల్లో ఒకవేళ అంటే ఒక సింగిల్ వాల్యూని స్టోర్ చేసుకోవడానికి, ఒకవేళ మల్టిపుల్ స్టోర్ చేయాలంటే అప్పుడు మనం టూపుల్ని డిక్లేర్ చేసుకుంటాం. ఇక్కడ చూసినట్టయితే దిస్ కెన్ స్టోర్ ఓన్లీ సేమ్ టైప్ ఆఫ్ వాల్యూ, మీన్స్
ఇంట్ అయితే ఇంట్, లేకుంటే స్ట్రింగ్ అయితే స్ట్రింగ్. సో ఇక్కడైతే మనం ఓన్లీ సింగిల్ టైప్నే స్టోర్ చేసుకుంటాం. సో ఇంట్ అయితే ఇంట్, బూలియన్ అయితే బూలియన్ అట్లా. కానీ ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీన్స్ దెన్ యూ హ్యావ్ టు యూస్ టుపిల్. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ స్టోర్ చేసుకుంటే మనం టుపిల్ని డిక్లేర్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తే డిక్లేర్ చేసుకుంటే లెట్ ఎక్స్ ఈక్వల్ టు స్ట్రింగ్ నంబర్ అని డిక్లేర్ చేసుకున్నాం. అయితే ఇనిషియలైజ్ చేసేటప్పుడు స్ట్రింగ్లో ఇనిషియలైజ్ చేసుకోవాలా, నెంబర్ ఇచ్చిన కాబట్టి సెకండ్ది నెంబర్ ఇచ్చుకోవాలా, దెన్ ఇట్ విల్ వర్క్. లేకుంటే ఇట్ విల్ షో ఎర్రర్. సో ఇక్కడ మనము స్ట్రింగ్ ఇచ్చిన నెంబర్ ఇచ్చినావు, కానీ ఇక్కడ ఏం స్టోర్ ఇచ్చినావు, ఫస్ట్ నెంబర్ ఇచ్చినావు, స్ట్రింగ్ ఇస్తున్నావు, అప్పుడు మనకు ఎర్రర్ వస్తుంది. అందుకనే ఈ స్ట్రింగ్ ఇస్తే స్ట్రింగ్ స్టోర్ చేయాలా, నెంబర్ ఇస్తే నెంబర్ స్టోర్ చేయాలా. కానీ స్ట్రింగ్ ప్లేస్లో నెంబర్ ప్లేస్లో స్ట్రింగ్ ఎట్లా వస్తే ఎర్రర్ వస్తుంది. ఆర్డర్ మస్ట్ బి సేమ్, ఫస్ట్ స్ట్రింగ్ దెన్ ఇంట్, ఎల్స్ విల్ గెట్ ఎర్రర్. వాట్ ఈస్ ఎనీ టైప్ ఇన్ జావాస్క్రిప్ట్? ఎనీ టైప్ తీసుకుంటే దాంట్లో ఎలాంటి డేటా టైప్ని అయినా తీసుకోవచ్చు, లైక్ ఇంట్ కానీ స్ట్రింగ్ కానీ బూలియన్ కానీ ఎక్సెట్రా ఇట్లా. సో డెఫినేషన్ ఏంటంటే when a value is of any type, then the node type checking will be done by the compiler, and the flexibility is there to do anything with the variable. సో లెట్ ఎక్స్ ఐలో ఎన్ని పెట్టేసిండు, ఎన్ని డిక్లేర్ చేసుకున్నాడు. సో ఎనీలో ఇంటి వాల్యూ తీసుకోవచ్చు, స్ట్రింగ్ బూలియన్ తీసుకోవచ్చు, ఫంక్షన్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది అడ్వాంటేజ్ ఎనీ తీసుకుంటే. సో వాట్ ఈస్ ఈనం అంటే మనం డైరెక్షన్ ఇట్లా ఏదైనా పెట్టుకోవచ్చు. enums are nothing but named constants. Here we don't need to assign any number to the enums. It will automatically assign starting value with 0. సో ఇవి తీసుకున్నాం కదా, సో మనం వాల్యూస్ అనేది డిక్లేర్ అయిన అవసరం లేదు. బై డిఫాల్ట్ 0, 1, 2 నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఒకవేళ నాకు 10 నుంచి కావాలంటే ఇక్కడ ఈక్వల్ టు 10 అని పెట్టినాం అనుకో, అక్కడ అప్పుడు దీనికి 10 వస్తుంది, తర్వాత 11 నుంచి స్టార్ట్ అయిపోతాయి ఇట్లా అట్లా. Starting value is with 0, 1, 2, 3. If you want to start your number with your own, like if you want to start with 10, then declare the not equal to 10. The remaining values will be assigned with 1, 11, 12, 13, so on. So enums make your application good and more readability. Enum allows you to define a set of named constants. కాన్స్టెంట్స్ అంటే చేంజ్ కానివి, అందుకని ఈనంలో ఏముంటాయంటే నార్త్ ఈస్ట్ వెస్ట్ ఇట్లా. ఈనం అంటే చేంజ్ కానివి అట్లా. ఇప్పుడు నార్త్ ఈస్ట్ వెస్ట్ ఉంటాయి ఇట్లా, వీక్ 7 days ఉంటాయి, మంత్కి 12 months ఉంటాయి అట్లా. వాట్ ఈస్ టైప్ అసర్షన్ ఇన్ టైప్ స్క్రిప్ట్? హియర్ మనం స్ట్రింగ్ని డిక్లేర్ చేసాం కాబట్టి వీఆర్ గెట్టింగ్ ఆల్ ద మెథడ్స్ అండ్ ప్రాపర్టీస్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ స్ట్రింగ్. ఓకే, ఇక్కడ మనం స్ట్రింగ్ డిక్లేర్ చేసుకున్నాం, స్ట్రింగ్ అని. ఇంట్ మై నేమ్ ఈక్వల్ టు స్ట్రింగ్ అన్నాం, సో మై నేమ్ హ్యాపీ అన్నాం. సో లెట్ మై నేమ్ అనుకో, మై నేమ్ డాట్ అని పెట్టగానే మనకు దాంట్లో స్ట్రింగ్లో ఉన్న మెథడ్స్ అన్ని కూడా మనకు ఇక్కడ డిక్లేర్ అయిపోయినాయి. ఓకే, బట్ ఫర్ సపోజ్ ఇఫ్ యూ నాట్ అసైన్ స్ట్రింగ్ టు ద వేరియబుల్, దెన్ వీ కెనాట్ గెట్ సజెషన్స్. సో వీ హ్యావ్ టు యూస్ టైప్ కాస్ట్. సో ఇక్కడ ఇక్కడైతే మనము నేమ్ అని స్ట్రింగ్ అని ఇచ్చుకున్నాం కాబట్టి ఈ నేమ్లో మనం స్ట్రింగ్ని స్టోర్ చేసుకున్నాము. సో ఎప్పుడైతే మై నేమ్ డాట్ అన్నామో అప్పుడు అన్ని మెథడ్స్ కూడా వచ్చినాయి. కానీ ఇక్కడ మనము నేమ్ డిక్లేర్ అయ్యేది ఓన్లీ లెట్ మై నేమ్ అన్నాము, కానీ ఆ మై నేమ్లో స్ట్రింగ్ని స్టోర్ చేసినాం. ఎప్పుడైతే మై నేమ్ డాట్ అన్నామో, చూడండి డాట్ అని పెడితే మనకి ఎలాంటి సజెషన్స్ వస్తలేవు, ఎందుకంటే ఇది ఇక్కడ మనం స్ట్రింగ్ బయటికి వాళ్ళు డిక్లేర్ చేయలేదు కాబట్టి. సో టైప్ అసర్షన్ ఈజ్ ఏ టెక్నిక్ దట్ ఇన్ఫార్మ్స్ ద కంపైలర్ అబౌట్ ద టైప్ ఆఫ్ ద వేరియబుల్. సో ఇప్పుడు ఏమైతే అంటే ఇట్లా టైప్ అసర్షన్ చేసినామంటే అప్పుడు మనకు అవి వస్తాయి. అలాగే what are arrow functions? Arrow functions ఏంటంటే arrow functions are the shorthand syntax for defining the anonymous function. Arrow functions are shorthand syntax. సో నార్మల్ ఫంక్షన్ అయితే ఇట్లా ఉంటుంది, arrow function అయితే ఇట్లా వస్తుంది. సో అలాగే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గిట్ అండ్ ఏఓటీ? సో గిట్ అండ్ ఏఓటీ అంటే ఏంటంటే both git and AOT are used to compile Angular TypeScript components to JavaScript because browser understands JavaScript, not TypeScript. So Angular compiler details. So git in just in compiler just in time, అలాగే ahead of time AOT. So just JIT ఏంటంటే compiles your application in the browser at runtime. This was the default until Angular 8. AOT compiles your application and libraries at build time. This is by default starting in Angular 9. సో ఇక్కడ చూసినట్టు మనకు అప్లికేషన్ ఉంది టైటిల్ అని. సో ఈ టైటిల్ మనము క్లాస్లో కామెంట్ చేసినట్టయితే, సో ఇఫ్ యూ రన్ అవర్ అప్లికేషన్ విల్ గెట్ ఎర్రర్.
కంపైల్ టైమ్ ఎర్రర్. సో ng server టైప్ చేయగానే మనకి ఎర్రర్ వచ్చింది. యాప్ కాంపోనెంట్ డాట్ టీఎస్ ఫైల్ వాజ్ కమెంటెడ్. అది టైటిల్ అని కమెంట్ చేస్తే ఇక్కడ మనకి ఎర్రర్ వస్తుంది. సో బై డిఫాల్ట్ యాంగులర్ అప్లికేషన్ ఈ సెట్ టు AOT. బై డిఫాల్ట్ AOTకి డిక్లేర్ చేస్తారు compilation. And while compiling by AOT, the build has identified that there was an error in the application. In this way, it is good for developer that he knows in advance that where it is built error and project is not good for deployment. Now we will change this default AOT compilation to Git compilation. To do that, we have to go to angular.json file. There is a dependent development property under build property. Here we will set AOT false. This will disable AOT compilation and enable Git compilation. Now run the application. So ఇక్కడ AOT false అనేది తీసుకోవాలా. ఇక్కడ అంటే నాకు అప్లికేషన్లో గిట్ కంపైలర్ ఉంటుంది. .json ఫైల్, angular.json ఫైల్. సో ఇక్కడ తీసుకోవాలి and run the application. ng server compile successfully. Git will compile at runtime. Therefore it will not detect any error at build time. That is the difference between AOT and Git. Classes object. What is object oriented programming TypeScript? Classes encapsulation in TypeScript. Doing object oriented programming is very easy as comparison to JavaScript. What are class and objects in TypeScript? Class are blueprint of individual objects. Objects are the instance of classes. సో మనం ఇట్లా క్రియేట్ చేసుకుంటాము క్లాసెస్ అన్నది. క్లాస్ పర్సన్ స్ట్రింగ్ ఒక ఫంక్షన్ లెట్ పేర్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు న్యూ ఆబ్జెక్ట్. సో క్లాస్కి న్యూ పర్సన్ అనే దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినట్టు దానికి నేమ్ ఇచ్చిట్టు వేరే obj పర్సన్ అని. సో obj పర్సన్ డాట్ నేమ్ హ్యాపీ, obj పర్సన్ డాట్ ఏజ్ 10. ఇట్ కాన్సెప్ట్ ఓవర్ ఫ్యామిలీ ఫాంట్ డిపెండ్ చేసుకున్నాడు. ఓపెన్ టర్మినల్ అండ్ టైప్ దిస్ URL. సో ఇది మనం రన్ చేయాలంటే మనం ఇదంతా రాయాలి. సో వెన్ యూ రన్ హ్యాపీ 10:6. సో దిస్ ఫంక్షన్ ఇస్ రిటర్నింగ్ 6. What is constructor in Angular? Constructor already used. What is encapsulation? Encapsulation is the wrapping of data, field and functions together to restrict the direct access of the data. So ఇక్కడ చూసినట్టయితే మనకు చూసినట్టయితే మనకు ఒకటి ప్రైవేట్ ఫీల్డ్ తీసుకున్నాము. ప్రైవేట్ EMP స్ట్రింగ్ గెట్ సెట్ ఇట్లా తీసుకొని సో లెట్ OBJ ఈక్వల్ టు న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినాము. OBJ సెట్ వాల్యూ గెట్ వాల్యూ. సో రన్ చేస్తే రన్ అవుతుంది. సో అదే దీనికి ఇంకొక ఇన్హెరిటెన్స్ ఇన్ TypeScript. సో ఇన్హెరిటెన్స్ is a feature we declare classes. We will acquire the properties and methods of base class. సో ఇక్కడ అనిమల్ క్లాస్ ఉంది. ఈట్ స్లీప్ అని అన్నాడు, డాగ్ ఎక్స్పాన్స్ అనిమల్ అన్నాడు, సో బార్క్ అన్నాడు. సో ఏ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఆ క్లాస్కి వాడతాము. ఇన్హెరిటెన్స్ ఇస్ ఏ ఫ్యూచర్ వేర్ derived class will acquire the properties of methods of base class.